క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు 4వ ఉపమానంగా మనము ఇంకోటి తీసి ఇప్పుడు మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యంలో 7వ అధ్యాయంలో 21 నుంచి ఆఖరి వరకు ఉన్న ఈ భాగంలో యేసు ప్రభు ఇంకొక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? 2 బిల్డర్స్, 2 నిర్మాణకుల గురించి చెప్పాడు. 2 ఇల్లు కట్టారు అని చెప్పాడు. వాళ్ళ ఇల్లు, ఒకటి ఇల్లు ఏమైపోయింది, ఇంకోటి ఇల్లు ఏమైపోయింది అని యేసు ప్రభు ఒక చక్కటి ఆ యొక్క యూదులకు, తన దగ్గర ఉన్న ప్రజలకు, భూమి మీద ఉన్న సకల జనులకు కూడా ఇల్లు కట్టని వాడెవడు, లేకపోతే ఇల్లును చూడని వాడెవడు, ఇల్లు ఎట్లా కడతారో తెలియని వాడెవడు, అందరికీ తెలుసు. ఎందుకంటే మనిషి ఇంట్లోనే బతుకుతాడు కనుక. మరి ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వాడు పోయి గుహలో ఉండడు, లేకపోతే వాడు అడవిలో ఉండడు, వాడు ఇల్లు కట్టుకుంటాడు కనుక ఎంత పేదవాడైనా గుడిసేసుకొని బతుకుతాడు. సో ఈ యొక్క ఇంటిని గురించే దేవుడు చెప్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ ఉపమానం చెప్పిన తర్వాత, ఈ ఉపమానం తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం ఉందా, అయిపోయింది, అక్కడికి క్లోజ్ అయిపోయింది కదా. ఆ తర్వాత అధ్యాయము లేదు. 8వ అధ్యాయం అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ ఉపమానం చెప్పినప్పుడు ఫస్ట్ ప్రశ్న, ఆఖరిగా ఎందుకు చెప్పాడు? ఆఖరిగా ఎందుకు చెప్పాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము అది ఒక అధ్యాయం కాదు, అది 3 భాగాలు, 3 అధ్యాయాలుగా చేశారు. మత్తయి 5, మత్తయి 6, మత్తయి 7. యేసు ప్రభు ఒక్కసారి చెప్పిందే మనకు 3 చాప్టర్స్గా చేశారు తప్ప, యేసు ప్రభు ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిరి, ఆయన నోరు తెరిచి ఇలాగున వారికి బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యం అని 5వ అధ్యాయంలో మొదలు పెడితే 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఆఖరిగా చెప్పాడు యేసు ప్రభు. ఎందుకు ఇది ఆఖరిగా చెప్పాడు? మరి యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో యేసు యొక్క అత్యున్నతమైన ఆయన బోధ ఇదే బైబిల్లో. మత్తయి సువార్త 5, 6, 7 అంతకంటే ఆయన బోధ ఇంకా గొప్పది బైబిల్లో మనకి ఎక్కడ కనపడదు. యేసు ప్రభు యొక్క అత్యున్నతమైన బోధ మత్తయి 5, 6, 7. మన జాతిపిత ఎవరండి? కేసీఆరా? కదా. ఎవరు? గాంధీ గారు కదా. గాంధీ గారికి ఆయనకు అతి ఇష్టమైన భాగం ఇదే. గాంధీ గారు మన జాతిపిత, రోజు బైబిల్ చదివేవాడు ఆయన. ఆ బైబిల్ని చదివితే అసలు ఈరోజు ఎంతమంది మీ దగ్గర బైబిల్ ఎంతమంది నేను చూపించండి ఒకసారి, చేయొద్దండి. ఉన్నాయంటే బైబిల్లో? పర్లేదు, నేను అడుగుతున్నాను ఏమనుకోవద్దు. కానీ ఒక్కోసారి బైబిల్ లేకుండా చర్చికి రావడం అది చాలా అలా మన జీవితంలో శాపం. అది ఈ గాంధీ బైబిల్ని క్యారీ చేసేవాడు. ఎక్కడికి పోయినా ఆయన దగ్గర పాకెట్ బైబిల్ ఉండేది కనుక ఆయనను గాడ్సే కాల్చి చంపిన తర్వాత ఆయన రక్తపు బట్టలతో పాటు తీసి ఆయన వస్తువులన్నీ ఢిల్లీలో గాంధీ మ్యూజియం ఉంటుంది. మీరు వెళ్ళండి, వెళ్తే చూడొచ్చు అక్కడ. నేను 70sలోనే చూశాను, నేను చిన్నప్పుడే చూశాను, నేను స్కూల్లో ఉన్నప్పుడే. ఆ గాంధీ మ్యూజియంలో ఆయన చదివిన బైబిల్ కూడా ఉంది. అంటే ఎందుకంటే గాంధీకి తెలుసు ఎంత గొప్ప బోధ. మత్తయి సువార్త 5, 6, 7 దాన్ని సర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కొండ మీద ప్రసంగం అంటారు. కొండ మీద చేశాడు ప్రభుగా. అప్పుడు ఇట్లా పుల్పిట్లు ఏమున్నాయి కానీ ఆయన కొండ మీద అని దానికి ఆ పేరు వచ్చింది. ఆయన చేసిన ఆ బోధకు మించిందిగా ప్రపంచంలో ఎవ్వడు చేయలేడని గాంధీ గారు కూడా నమ్మి ఆయన చదివేవాడు. ఎందుకు నేను చెప్తానంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ధన్యతల గురించి మాట్లాడాడు, క్షమాపణ గురించి మాట్లాడాడు, దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు, ఆయన సహోదరుల ప్రేమ గురించి మాట్లాడాడు, ఉపవాసం గురించి మాట్లాడాడు, ఆ తర్వాత ప్రార్థన గురించి మాట్లాడాడు, యేసు ప్రభు దాన ధర్మాల గురించి మాట్లాడాడు. అలాగూ నిన్ని మాట్లాడుతూ లాస్ట్కి ఇది ఎందుకు చెప్పాడు? ఈ యొక్క 2 కట్టేవాళ్ళ ఉపమానం. ఒకతను కట్టాడు, ఇంకొకతను కట్టాడు. కానీ కొద్ది కాలం తర్వాత వాన వచ్చి వరదొచ్చి వాన కురిసి గాలి వేగంగా ఒకటి పడిపోయింది, ఒకటి నిలబడింది. ఏంటి యేసు ప్రభు దాంట్లో భావం అంటే, మనం ఈరోజు యేసు ఆఖరికి ఎందుకు చెప్పాడో దాన్ని కూడా మనం నేర్చుకోవాలంటే యేసు ప్రభు యొక్క జీవిత పరిచర్య మనము మొదలుపెట్టి చూడాలి. చూడండి, ఇప్పుడు మనము దీన్ని కారణం తెలుసుకోవాలంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు యొక్క సేవ విషయం మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగుంటుంది. యోహాను చెరబట్టిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమైనది, చదవండి ఎవరైనా, నాకు వదిలేస్తున్నారు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్తను చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. చాలండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఆయన
30 ఏండ్ల వరకు ఏ పని అంటే పరిచర్య చేయలేదు. ఏ పరిచర్య చేయలేదు? ఆ యొక్క దేవుని పరిచర్య కానీ ఈ యొక్క పబ్లిక్ మినిస్ట్రీలోకి రాలేదు. 30 ఇయర్స్ వరకు యేసుప్రభు ఇంటి దగ్గరే ఉన్నాడు. చెక్క పని చేస్తూ తన తల్లిని సహోదరులను పోషిస్తూ ఉన్నాడు. ఆయన 30వ సంవత్సరంలో ఆయన సేవలోకి వచ్చాడు. సో దేవుడి యొక్క సేవలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీక్షని ప్రకటిస్తూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన సేవనట్ల ప్రారంభిస్తే ఏమైంది అని అంటే కొద్ది రోజులకు యేసుప్రభువును కొంతమంది వెంబడించడం మొదలుపెట్టారు. యేసుప్రభువుకి కొంతమంది శిష్యులు తయారయ్యారు. ఆ శిష్యులతో ఆయన అక్కడికి ఇక్కడికి వెళ్తూ ప్రకటిస్తూ దేవుని వాక్యం చెబుతూ అలాగున్నప్పుడు ఆ యొక్క యేసుప్రభు బోధలు స్పష్టంగా ఉన్నాయి. యేసుప్రభు బోధలు అందరికీ అర్థమవుతున్నాయి. అంతేకాదు ఆయన ఎంత అధికారంగా బోధిస్తున్నాడంటే ఇంకెవ్వరు అట్లా చెప్పలేరని చెప్పి అలాగుని చూస్తుండగానే యేసుప్రభు కుంటి వాళ్ళను ఆయన నడిపిస్తున్నాడు. మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు వీళ్ళంతా బాగవుతుంటే శిష్యులు ఇంకెక్కువైపోయారు. యేసుప్రభుకి అన్ని ప్రాంతాల్లోంచి శిష్యులు ఎక్కువైపోయినప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే ఆ యొక్క శిష్యులు ఒక దాదాపు 70 మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. ఆ 70 మంది శిష్యులను ఆయన ఇంకొక పని చేశాడు. ఏంటంటే తన యొక్క పరిచర్య ఇంకొద్ది మంది ఆ యొక్క అనుచరులుగా ఉండి ఆయన వెంబడించాలని. నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోయినా వారు ఈ సేవను పరిచర్యను భూమి అంతటా చేయాలని, అన్ని దేశాల్లో క్రిస్టియానిటీ ఉండాలని, అన్ని దేశాల్లో నా గురించి చెప్పాలని చెప్పి ఆయన ఏం చేశారంటే తన దగ్గర ఉన్న ఆ శిష్యుల్లో నుంచి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం తీస్తే దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగున మాట్లాడుతుంది. 12వ వచనం నుంచి లూకా 6:12లో ఆ దినముల యందు ఆయన ప్రార్థించుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందుకు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పెట్టారు. శిష్యులను ఆయన మొదట తనకు చేర్చుకొని ఆ శిష్యుల్లో నుంచే ఒక 12 మందిని అపోస్తులు కానీ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు పెట్టి వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. వీరెవరనగా ఆయనకు ఎవనికి పేతురని మారు పెట్టినో ఆయన సీమోనని, అతని సైరుని ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలమై, మత్తయి, తోమా, అల్ఫైకుమ ఇలాగున 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందిని ఆయన ఎందుకు 12 మంది యేసు ప్రభు ఈ లోకంలోంచి ఆయన వెళ్ళిపోయినాక చేర్చుకోబడక వాళ్ళు భూమి మీద విస్తారంగా సువార్తను ప్రకటించి ప్రతి దేశానికి, ప్రతి రాజ్యానికి, ప్రతి మతానికి, ప్రతి భాష వాళ్లకు, ప్రతి ఒక్క భూదిగంతాల వరకు కూడా ఆయన నామాన్ని ప్రకటించడానికి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళు 12 మంది యేసు ప్రభుతో తిరుగుతూనే ఉన్నారు. ఆ తర్వాత యేసు చేసింది వాళ్ళు చేయలేకపోతున్నారు. యేసు ఆయన గుడ్డి వాళ్లకు చూపునిస్తాడు, ఆయన కుంటి వాళ్ళను నడిపిస్తాడు, ఆయన దయ్యాల్ని వెలగొడుతున్నారు. అప్పుడు చూసి ఏం చేశాడంటే యేసు ప్రభు చేసింది వాళ్ళు చేయలేకపోతున్నారు, కానీ యేసు వాళ్ళు కూడా నాలాగనే వాళ్ళు చేయాలని చెప్పి యేసు ప్రభు ఏం చేశారంటే వాళ్లకు అధికారం ఇచ్చాడు. వాళ్లకు లూకా సువార్త 9వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చాలా ఇక్కడ తర్వాత ఏం చేస్తాడు? మొదట యేసుప్రభు సేవ ప్రారంభించి యూదయ గలిలయ అంతా తిరుగుతుంటే అనేకులు యేసును వెంబడించారు, వాళ్ళని శిష్యులయ్యారు. యేసు ఈ శిష్యులను కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే దానిలో నుంచి 12 మందిని ఆయన ప్రత్యేకపరిచి అపోస్తులు అని వాళ్ళని గమనించి వాళ్ళను ప్రార్థన చేసి అపోస్తులుగా నియమించాడు. అపోస్తులుగా నియమించిన కాలం వదిలేశాడా? కాదు, వాళ్ళకి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? దయ్యాల మీద, రోగాల మీద అధికారం ఇచ్చాడు. ఇది ఎవరైనా ఇవ్వగలుగుతారండి? దయ్యాల మీద ఐఏఎస్ చదివిన వాళ్ళకి కదా దయ్యాల మీద అధికారం ఉంటుందా? కదా ఈరోజు మెడిసిన్ చదివిన వాళ్ళకు రోగాల మీద అధికారం ఉంటుందా? ఏముండదు. సరే, పోలీసు వాళ్లకు దయ్యాల మీద అధికారం ఉంటుందా? పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే దయ్యం ఉండొచ్చు, వాడికి పెళ్ళి అయి ఉంటే చెప్పలేం కదండి. దయ్యాలను పోలీసు వాళ్ళు వెళ్ళగొడతారా? పోలీసు వాళ్ళకి అధికారం ఉందా? లేదండి. దయ్యాలకు మీద ఎవరికి ఉండదు. వాళ్ళు ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, డాక్టర్లు ఎవరికి కూడా అధికారం ఉండదు. యేసుప్రభు ఏమి ఇచ్చాడు? వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చాలా సీరియస్గా తీసుకొని చెప్తున్నా. ఈ భూమి మీద ఎవడైనా దేవుడు అనేవాడు ఉండి
ఒక వ్యక్తి అంటే దేవుళ్ళకి, ఇప్పుడు యేసుప్రభు ఆయన దైవం కనుక ఆయన గుడ్డి వాళ్ళని మూగ వాళ్ళని చాంద్రాలను పక్షి వాళ్ళని దయ్యాలను వెలగొట్టి ఆయన గొప్ప పరిచర్య చేస్తూ ఉండి ఆ పరిచర్య చేసే ఆ యొక్క శక్తిని, ఆ అధికారాన్ని తన శిష్యులకు ఇచ్చాడు. ఆ శిష్యులకు ఇస్తే ఈరోజు ఏ దేవుడు దేవత అయినా ఇవ్వగలుగుతాడా? ఆ శిష్యులకి అధికారం ఉంది కనుక ప్రపంచంలో ప్రతి మతము యేసుక్రీస్తు మతం మీద అంటే యేసుక్రీస్తు గగ్గోలు పెట్టి వస్తున్నాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు నామమున స్వస్థతలు జరుగుతాయి. యేసుప్రభు శిష్యులకు ఈరోజు ఆయన యొక్క పాస్టర్లకు అపోస్తులకు ఈరోజు వరకు కూడా అధికారం ఇచ్చాడు. ఏ మతంలో లేదు ఇది, ఎవడు ఇవ్వలేడు అధికారం, ఎవడు ఇవ్వలేడు. అలాంటి అధికారం లేకుండా ఈ లోకంలో అనేకమైన మతాలు యేసుప్రభు నామన స్వస్థత కలుగుతుంటే, రోగాలు వెళ్ళిపోతుంటే, రోగాలు దయ్యాలు వెలుగుతుంటే గగ్గోలు పెట్టి ఏమీ చేయలేక ఈ దిక్కుమాలిన మతాలన్నీ కూడా యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టుకుంటున్నాయి మనలాంటి దేశాలతో పాటు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు స్వస్థపరుస్తారు, అది మోసం కాదు. అది దయ్యాలను వెలగడతారు, అది మోసం కాదు. ఖచ్చితంగా యేసు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఈరోజు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయితే రాదు, అది మెడిసిన్ చదివితే సైంటిస్ట్ అయినా రాదు. ఓన్లీ దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా దేవుళ్ళు దేవతలా ఎవ్వడికి లేదు అధికారం కనుక. ఆ దేవుళ్ళు దేవాలయాలకు వెళ్తే ఎవడు కూడా బాగుపడేది ఏమీ లేదు కనుక వాళ్ళు ఇవ్వని కూడా ఇవ్వలేరు కనుక. ఎందుకు ఇవ్వలేరంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు పడిపోయిన దూతలు. దేవుని దగ్గర నుంచి పడిపోయారు కనుక ఈ భూమి మీద దేవతలన్నీ ఎంచబడుతున్నారు. వాళ్ళకి ఏ శక్తి పవర్ లేదు కనుక వాళ్ళు మోసం చేస్తూ దేవుని రాజ్యాన్ని దూరం నాశనం చేయడమే తప్ప ఇంకేమీ చేయరు. కానీ అవి చేస్తున్న యేసుప్రభు శిష్యులను, యేసుప్రభు సేవకులను దేశాల్లో చంపుతున్నారు, దేశాల్లో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో రాజస్థాన్లో కూడా బిల్లు పెట్టేశారు, ఎవ్వరు కూడా యేసుప్రభు నమ్ముకోకూడదు, కన్వర్షన్ లేదు అని చెప్పి బిల్లు పెడుతున్నారు. ఇక నాగాలాండ్లో అయితే హీలింగ్ ప్రేయర్స్ కూడా చేయకూడదని పెట్టారు. హీలింగ్ ప్రేయర్స్ అంటే ఇప్పుడు మళ్ళీ క్రైస్తవులు అంటున్నారు ప్రేయర్ అంటే మేమేం మంత్రం ఏమి ఉండట్లేదు, మేమేం అవి ఇచ్చేయట్లేదు, తాయెత్తులు కట్టలేదు, మంత్రాలు కట్టలేదు, యంత్రాలు కట్టలేదు, ఏమీ చేయట్లేదు కదా, మేము ప్రేయర్ చేస్తాము స్వస్థపడతారు. దానికి మీరు అలాగంటే ఈరోజు నాగాలాండ్ లాంటి ఆ యొక్క స్టేట్లో ఇండియాలో హీలింగ్ ప్రేయర్స్ ఆర్ ఈవిల్ అని పెట్టి దాని మీద బిల్లు పెడుతున్నారు. దిక్కుమాలిన దేశాలు, రాజ్యాలు ఈ యొక్క దేవుడి దగ్గర నుంచి పడిపోయిన వాటిని దేవుళ్ళని, దేవతలని నమ్మి వాటిని పూజిస్తూ, వాటిని ఆరాధిస్తూ, పండగలు చేసుకుంటూ, వాటి మీద ఆ యొక్క ముత్యాలేసి, బంగారం వేసి, వస్త్రాలు కట్టి ఆ దిక్కుమాలిన బొమ్మలు ఏం చేస్తాయి? అవి దేవుని శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడు. మీరు వెళ్ళండి, నాకే అధికారం ఉందో మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి రోగులను బాగు చేయండి, మీరు వెళ్ళి దయ్యాలను వెలగొట్టండి. ఎందుకు ఇవి రండి అంటే దేవుని రాజ్యంలోకి రండి మీరు అని ప్రకటించడానికి యేసుప్రభు ఏం చేశాడండి? తన శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చడానికి ఏమైంది ఇప్పుడు చూద్దాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం తీయండి, కొంచెం ముందుకు రండి. 10వ అధ్యాయం తీస్తే 17వ వచనంలో నుంచి 17th వర్స్లోంచి 17వ. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రము హాని చేయదు. చాలా బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఎప్పుడైతే అధికారం ఇచ్చాడో ఆ అధికారంతో వాళ్ళు వెళ్ళి దయ్యాలను వెలగొడుతూ అవి ఉన్న చాలా ఎక్సైట్ అయిపోయారు. ఎంత ఎక్సైట్, అయ్యో మా దయ్యాలు పోతున్నాయి మేము అంటే ఆజ్ఞాపిస్తే అని చెప్పి వాళ్ళు సంతోషపడుతూ తిరిగి వచ్చారు. అంటే యేసు ప్రభు ఇచ్చిన అధికారము ఈ రోజు వరకు పనిచేస్తుంది భూమి మీద. ఈ రోజు వరకు ఎందుకు రావు యేసు ప్రభు సంఘం మీద పడుతున్నారు ఈరోజు? ఎందుకు దేవుని యొక్క చర్చ అంటే ఇక్కడ స్వస్థత జరుగుతుంది. అది దిక్కుమాలిన దేవుళ్ళు ఎవడు చేయలేడు, అది ఎవడికి వాళ్ళ కాదు కనుక. నీకు రోగం వచ్చిన దానికి ఏమంటారు? నీ కర్మ, నువ్వు సావు, కర్మ సిద్ధాంతం. కానీ బైబిల్లో కృప సిద్ధాంతం. కర్మకు చాలా తేడా ఉంది. నీ కర్మ అంటే నీ సావుకు నువ్వు సావు అంతే. అట్లా కర్మకు వదిలేస్తే ఈ బైబిల్లో క్రైస్తవులు మెడిసిన్ కనుక్కున్నారు. ఈరోజు పెన్సిలిన్తో పాటు ప్రతిదిగా అనుకుంది క్రైస్తవుడే. మళ్ళీ కర్మకు వదిలేస్తే కనీసం డాక్టర్లు ఈరోజు ఈ బైబిల్లోని క్రిస్టియన్స్ కనుక్కున్నారు. కానీ దేవుడు అంటున్నాడు మీరు మెడిసిన్ తీసుకొచ్చాను కానీ కృపచేత నేను బాగు చేస్తాను మిమ్మల్ని, కర్మ కనుక. అలాంటి దేవుడు ఈ బైబిల్లో ఉన్నాడు. ఆయన అంటున్నాడు మీరు వెళ్ళి దయ్యాలను వెలగొడుతుంటే, రోగాలు బాగు చేస్తుంటే మీరు సంతోషపడుతున్నారా? దానికి కాదు ఇంకా గొప్ప సంతోషం అని చెప్పి ఆయన తర్వాత వచనంలో చెప్తాడు. చూడండి 20వ వచనంలో
అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. గట్టిగా చెప్పండి కొడదామా. కనుక మనకి ఏది ఉన్నా ఈ లోకంలో కాదు, మన పేర్లు దేవుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ రక్షణ పొందారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. నీ పేరు ఓటు లిస్టుల్లో ఉండదు, పోయితే ఎవడో వేసేస్తాడు మన ఓటు కదా. ఈ లోకంలో మన పేర్లు ఎన్నో చోట్ల గల్లంతు కావచ్చు. నీ పేరు ఇంకెక్కడున్నా సరే, పెద్ద తాజ్మహల్ లాంటి మీద, పార్లమెంట్ల మీద కూడా మన పేర్లు ఈ వేస్ట్. అవన్నీ జీవ గ్రంథంలో పరలోకంలో ఉన్నందుకు సంతోషించాలి అని యేసుప్రభు వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున యేసుప్రభు ఆయన సేవ ప్రారంభించాడు. శిష్యులు ఆయన ఆకర్షింపడి శిష్యులయ్యారు. ఆ శిష్యుల్లోంచి 12 మంది అపోస్తులను యేసుప్రభు నియమించాడు. వాళ్ళకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో వాళ్ళు వెళ్ళి ఆ యొక్క అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది అప్పుడు? యేసుప్రభు కీర్తి ప్రఖ్యాతి మొత్తము స్ప్రెడ్ అయిపోయింది కనుక అప్పుడు యేసుప్రభు యొక్క పేరు ఆ యొక్క యూదయ గలిలయ సమరయ కాకుండా పక్కన పెరయ అని, ఇదుమయ అని వేరే ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్రాంతాల వరకు వెళ్ళిపోతే వేల మంది జనములను తీసుకొని వచ్చి యేసుప్రభు దగ్గరికి, ఆయన శిష్యుల దగ్గరికి బాగు చేస్తూ ఉన్నారు. దేవుడి రాజ్యం ప్రకటిస్తుంది. అలాగలాగున పెరిగినప్పుడు అది ఏమైంది అని అంటే, అది ఎక్కువైనాక ఫస్ట్ సెకండ్ ఇయర్ అని, థర్డ్ ఇయర్లో ఒక యేసుప్రభు యొక్క 3.5 ఏళ్ల పరిచయంలో 3వ సంవత్సరము యేసుప్రభుకి వ్యతిరేకత రావడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే యేసును వెంబడించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. వీళ్ళు ఎక్కువ మంది అయిపోతే ఏమవుతుందంటే, ఈయన ఇంకేదైనా గొప్ప ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతాడేమో, ఈయన నివారించకపోతే చాలా ప్రమాదమని ఆ యొక్క అలజడి స్టార్ట్ అయింది. 3వ సంవత్సరం ఆరంభంలో అలజడి పెరిగిపోతూ ఉంది. ఎందుకు అనంటే యేసుకు ఫేమ్ ఎక్కువైపోతుంది. ఆయన చాలామంది వెంబడిస్తున్నారు. మరి కావచ్చు, కాదు అక్కడ ప్రాబ్లం ఏంటంటే, యూదా మతములో ఉన్న వాళ్ళు వదిలిపెట్టి యేసుక్రీస్తును, ఆయన యూదుడే, యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. సరే, వెంబడించుకున్నారు, వచ్చి దేవాలయానికి కానుకలేస్తారు, వాళ్ళు యూదులుగానే ఉన్నారు. వాళ్ళే కాదు ఆ యొక్క 3వ సంవత్సరంలో వాళ్ళు వ్యతిరేకించడానికి కారణము యేసు ప్రభు వాళ్ళ ఆచారాలను ఖండిస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళ యొక్క మరి నీతిని ఖండిస్తున్నాడు. వాళ్ళ యొక్క మరి డొల్లతనమైన వేషధారణను ఖండిస్తున్నాడు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా కదా, మీరు పుదీనా, సోంపు, జీలకర్రలో కూడా దశం భాగం ఇస్తారు, కానీ మీరు గుళ్ళను దోచి పారేస్తారు. మీరు పాత్రను బయట కడుగుతారు, లోపలంతా పవిత్రంగా ఉన్న సున్నం కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, చెప్పేది ఒకటి చేసేదని చెప్పి యేసు ప్రభు వాళ్ళ ఆచారాలని, వాళ్ళ యొక్క విశ్వాసాలని, వాళ్ళ యొక్క పద్ధతులను ఎండగట్టిగా తిడుతున్నాడైతే ఇక తట్టుకోలేకపోయారు వాళ్ళు. ఈయన ఎంబడి చాలామంది పోయారు, కానీ ఇప్పుడు ఆయన మన ఆచారాలను వ్యతిరేకిస్తున్నాడు, అవి దైవికం కాదంటున్నాడు, ఆయన తోలనాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ రోజు వరకు కూడా ఇదే జరుగుతుంది. మళ్ళీ ఏమి కొత్త కాదు. ఆ 2000 సంవత్సరాలు ఈరోజు కూడా యేసుప్రభు నమ్ముకున్నాక చాలామంది ఏమన్నారంటే, వీళ్ళు ఆచారాలు మారుస్తున్నారు, మన ఆచారాలు మారుస్తున్నారు, మన యొక్క సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నారు, వీళ్ళు మనము చెప్పిన పండగలు చెయ్యరు, ఏమీ చేయరు, మొక్కరు అని ఈరోజు కూడా ఉంది. ఈరోజు 21st సెంచరీలో కూడా ఇదే నెపం మోపుతున్నారు. ఎందుకు అని అంటే, మన ఇంట్లోకి అందరికీ పసుపు పెట్టుకున్నాం, వాళ్ళు పసుపు పెట్టుకోరు. వాళ్ళు గుమ్మాలకు మామిడికాయలు ఆకులు కట్టుకోరు. వాళ్ళు ఈ నుదుట్లో ఒకటి పెట్టుకోరు. మన పండగలు ఏం చెయ్యరు, మన ప్రసాదం ఇస్తే తీసుకోరు, మన తీర్థం ఇస్తే తీసుకోరు. మారిపోతున్నారు వీళ్ళు అని గగ్గోలు పెడుతున్నారు ఈరోజు. ఎందుకంటే మరి అది ఎంతవరకు కరెక్టు? అలాంటి పాస్టర్లు క్లారిఫై చేయాలి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గులు వేసుకొని, పసుపు పెట్టుకొని, ఆ యొక్క మామిడాకులు కట్టుకొని, ఆ విగ్రహాలను, బొమ్మలను పూజించి నెత్తి మీద పెట్టుకొని, భుజాల మీద పెట్టుకొని, మోసి తీసుకెళ్ళి నీళ్ళలో పడేసుకొని, మళ్ళీ కొత్త ఏమని చేసుకొని, మేరకు క్యా ఫరక్ పడతా? నాకేమీ లేదండి. వాళ్ళు ఏమని చేసుకొని, దేన్నని చేసుకొని, ఏ రూపాన్ని చేసుకొని, దేన్నని ఆరాధించని, దేన్నని నెత్తి మీద పెట్టుకొని ఊరగని దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేసి అది మురిక్కుంటాయి, మనకేం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజు యేసుప్రభు ఈరోజు మీరు ఒక్కసారి యేసుక్రీస్తుని నమ్మితే అవి చేయడానికి లేదు. ఒకసారి యేసుక్రీస్తు నమ్మితే ఆ పని. ఎందుకంటే ఒక పురుషుడికి కదండి ఒక భార్య ఉంటుంది, ఆ భార్య ఒక్క పురుషుడికే ఉండాలి కదా. మరి 2-3 ఉంటా అంటే ఆమె ఏమవుతుంది? ఆమె భార్య అవుతుందా, లేకపోతే వేశ్య అవుతుందా? వేశ్య అవుతుంది. నో ప్రాబ్లం. యేసుక్రీస్తుని నమ్మితే ఆయన ఒక్క దేవుడు, ఆయనకు చెందిన బిడ్డవని నువ్వు ఉండిపోవాలి తప్ప ఇవేవి చేయడానికి లేదు. నేను అటు ఉంటా అంటే అస్సలు కుదరదు. అస్సలు ఎన్టీసీ అయితే అసలు కుదరదు. మీ కులాన్ని కూడా దీంట్లో పట్టుకుని రాదు. కులాన్ని అక్కడ వదిలిపెట్టి రావాలి కనుక నేను అక్కడ రోజు ఇంకొక ఇది పెడతాను. నేను
కడుక్కునేది. ఇప్పుడు కరోనా వస్తే ఏం పెట్టారండి చేతికి? అట్లా అక్కడ పెడతాను, కులం అని పెడతాను నేను, అది కడుక్కొని రావాలి లోపలికి. అంత చర్చిలోకి కులం లేదు. ఇది సర్వభూజనులు, ప్రపంచంలో ప్రతి వాడు కూడా దేవునికి ఒక సూర్యుడు ఎట్లా సమానమో మరి సూర్యుని చేసిన దేవుడు సమానం కదా. ఏ కులం మూలం లేదు. ఆ కుల వ్యవస్థ అంతా చెత్త, అది బయట, అది వేరే వాటిలో క్రీస్తు. ఇవన్నీ వదిలిపెట్టమంటాం కనుక, ఇవి చేయకూడదు అంటాం కనుక మరి బాధ కలుగుతుంది కదా ఈరోజు అవతలకి. వాళ్ళు ఏం చేస్తారు? వ్యతిరేకిస్తున్నారు. క్రైస్తవులు ఇలాగని చెప్తున్నారు, క్రైస్తవులు ఇది పెట్టుకోవద్దు అంటారు, గాజులు పెట్టుకోవద్దు అంటారు. ఎవడు పెట్టుకోవద్దు అన్నాడు? గాజులు పెట్టుకొని డ్యాన్స్ చేయను. కానీ చర్చికి వచ్చేటప్పుడు మాత్రం నీ వేషధారణ అవి కానీ తగ్గాలి, లేకుంటే మారాలని ప్రభువు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుకు కూడా వ్యతిరేకత పెరిగిపోయింది ఆ రోజు. ఇక ఎంతగా పెరిగిపోయిందంటే యేసును చంపాలని, యేసును చంపి పారాయాలని, అడ్డు తొలగించాలని చెప్పి యేసు ప్రభువుని వెతుకుతూ వచ్చారు. ఒకానొక నాడు 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రార్థన చేసుకుంటుంటే పట్టుకొని తీసుకెళ్ళి అన్యాయపు తీర్పు చేసి ఆయనను సిలువగా చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, ఇదిగో నీ యొక్క రక్షకుడు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకపోతివే, పిచ్చి నిద్రలో ఉన్నావు, నువ్వు ఎంత మత్తులో ఉన్నావని యేసు ప్రభు ఏడుస్తూనే వెళ్ళి 39 కొరడా దెబ్బలు కొట్టి పారేశారు యేసు ప్రభు. ఆ తర్వాత సిలువను పెడితే ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళి కొండ మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించేశాడు. ప్రాణాన్ని అర్పించినాక యేసు ప్రభు ఆయన చనిపోకముందే చెప్పాడు కదా, నేను తిరిగి 3 దినాల్లో లేస్తానే. కనుక ఆయన ఎక్కడ లేస్తాడని చెప్పి ఆయన సమాధికి కూడా ముద్ర వేసి ఆ యొక్క కావలి వాళ్ళని, సైనికులను పెట్టారు. కానీ 3 రోజుల తర్వాత యేసు ప్రభు సమాధిని బద్దలు చేసుకుంటూ ఆయన బయటికి వచ్చాడు. ఆ యొక్క శవానికి, లేకపోతే బాడీకి కట్టే ప్రేత వస్త్రాలాగా ఉంటాయి కదా, ఆ నారబట్టలు కూడా అట్లా ఉన్నాయి అక్కడ అంతే. ఇక లేచి యేసు ప్రభు ఏం చేశాడు? శిష్యులకు కనిపించాడు. ఆ తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఒకానొక నాడు తన శిష్యులకు చక్కగా సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మనందరం సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే ఎక్కడికి పోతాం? ఎయిర్పోర్ట్కి పోతాం. పోయి టాటా అని చెప్తుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. స్టేషన్కి కూడా వెళ్ళి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎందుకంటున్నాడు? యేసు ఆకాశ మండలాల గుండా వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులందరూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయనను చూశారు, చచ్చిపోయిన ఆయన లేచాడు. ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు, మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని జయించిన వాడు. ఏ దేవుడు అనేవాడు అవతారం ఎత్తాడు, అవతారం చాలించాడు. దిక్కుమాలిన ఎన్ని అవతారాలు ఎత్తినా ఏ అవతారంలో చేసింది? యేసు ఒక్క అవతారం ఎత్తాడు. ఈరోజు ప్రపంచంలో 2.4 బిలియన్ ప్రజలు ఆయన ఆరాధిస్తారు. గట్టిగా చెప్పండి కొడదామా? ఒక్క అవతారమే. ఆ అవతారంతో నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నాది ఉంది. ఎవడైనా డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలంటే రాముడు లేదు, కృష్ణుడు లేదు, సాయిబాబా లేదు, శంకరుడు లేదు కదా, లక్ష్మి లేదు, పార్వతి లేదు, ఇంకెవడని పెట్టుకో, ఏ దేవుడని తీసుకోండి. బుద్ధుడు లేదు, మహమ్మద్ లేదు, ఎవ్వడు లేదు. జీసస్ తోటే నీ డేట్ ఆఫ్ బర్త్ అంతే. ఎవ్వడికైనా కాదు. మరి ఆయన నిజమైన దేవుడు, ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక్కసారికే ఆయన తను చేయాల్సిన కార్యం చేసేసి వెళ్ళిపోయాడు. 10 అవతారాలు, 15 అవతారాలు ఎత్తిన ఏ దేవుడు ఏం చేయించాడు, ఏం సాధించాడు? ఈ పక్క దేశంలో తెలియదు వాడి దేవుడి పేరు ఎవడికి కదా. అట్లాంటి దేవుళ్ళ గురించి నాకేమీ లేదు. ఒకప్పుడు నేను కూడా అట్లాంటి చీకట్లో ఉన్నాం కనుక దేవుడి రోజు బయటికి తీసుకొచ్చాడు. ఆ యేసు ప్రభువును చూచిన, యేసు ప్రభుతో నడిచిన ఆ యొక్క 12 మంది అపోస్తుల్లో ఒక 2 గురించి ఏమైంది? అది మన మెసేజ్ కనుక. ఒకతను ఏమైందంటే చూడండి, దేవుని వాక్యం తీయండి. దేవుని యొక్క వాక్యంలో బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో ఆయన పేరు రాయబడింది. ఆయన ఏమైపోయాడో రాయబడింది. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడి గురించి అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో నేను ఆ వచనం చదువుతాను చూడండి, 15వ వచనం నుంచి. ఆ కాలమంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, ఎవరు? పేతురు యేసు ప్రభు శిష్యుడు. ఆ 12 మందిలో యేసు ప్రభు వెళ్ళిపోయాడు. వీళ్ళంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక చోట. ఇక భూదిగంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటించారు. వీళ్ళకు దయ్యాల మీద, రోగాల మీద, సమస్త మీద అధికారం ఉంది పేతురులకు. ఎందుకంటే యేసు ప్రభుని వెంబడించి పొందారు కనుక. పేతురు వారి మధ్య నిలబడి ఏమన్నాడు? సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ ద్వారా దావీదు పలికిన లేఖనం నెరవేరవలసి ఉండను. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడు ఈ పరిచయంలో పాల్పొందెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకల నుంచి ఒక పొలం కొనను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైందన అతడి పేగులన్నీ బయటికి వచ్చెను. ఆ భూమికి ఆ యొక్క పేరు, ఆ యొక్క అకెల్దమా అని పెట్టారు. రక్త భూమి. వాడు చచ్చిపోయాడు, పడిపోయిన భూమి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క మాటలు రాడు? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, అతడు ఊరి పెట్టుకొని అతడు చచ్చిపోవటానికి వెళ్ళాడు. కానీ చాలాసార్లు ఊరి పెట్టుకొని చచ్చినాక చాలాసార్లు ఏం చేస్తారంటే, ఎవరైనా ఊరి వేసుకుంటారని
ఉరేసుకున్నప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? మెల్లగా దించుతారు. మీరు దించారు ఎవరైనా? ఒక్కళ్ళని కూడా దించలేదా? ఎవరైనా వేసుకున్న వాళ్ళని చూసారా? పోయిన ఊరేసుకున్నా ఆ పాపం మనకి ఇది కొంచెం జోక్గా అనిపిస్తున్నా కానీ అంటే కొంచెం ఫన్నీగా చాలా తప్ప. ఎంతోమంది రైతులు వాళ్ళ తండ్రులు ఊరేసుకుంటే దించుకున్నారండి శవాలు. ఎన్నో కాలేజీలలో పిల్లలు ఊరేసుకుంటే స్టాఫ్ పోలీసు వచ్చి దించారు కదా. చాలా బాధాకరం కదా. మనం ఏదో ఫన్నీగా మాట్లాడడం కాదు కదా. ఊరి వేసుకున్న వాళ్ళను దించితే అది ఎంత దుఃఖం, ఎంత బాధ. పాపం వాళ్ళ మెడలో ఇరుకపోయిన ఆ తాడు బరువు చాలా ఉంటే తీసుకొని ఉంటే మెల్లగా తాడును కోసి తీసేసి మెల్లగా బాడీని కిందకి దించి ఏడ్చి బాధపడి, ఇక అది పోలీస్ కేసు అయితే పోస్ట్ మార్టం తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదండి మన దేశంలో ప్రపంచంలో చేసుకుంటారు కానీ ఎంత బాధ. సో ఇతను అలాగున బాడీ దించుతారు ఉరేసుకుంటే. ఈ ఇస్కరియోతు యూదా అనేవాడు వెళ్ళి ఉరేసుకున్నాడు, వాడిని దించలేకపోయారు. ఎందుకు అనంటే ఉరి వేసుకున్నప్పుడు ఆ ఉరి ఏమైందంటే అది ఆ తాడు ఆ కట్టే గట్టిగా ఉందో లేదో మొత్తానికి ఎక్కడ అది తెగింది. అది తెగిన తర్వాత ఏమవుతారు? కింద పడతారు. కింద పడితే మళ్ళీ రెండోసారి ట్రై చేస్తారు. ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు అట్లా? మళ్ళీ నేను ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నా. కొంతమంది ట్రై చేస్తారు, వాళ్ళు ఎగ్జామ్స్ ట్రై చేయరు, అవి ట్రై చేయరు, ఉరి మాత్రం ట్రై చేస్తూ ఉంటారు 2-3 సార్లు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం ఉరి వేస్తే సక్సెస్ కాలేదు, రెండోసారి అప్పుడు ఎవరో వచ్చారని అట్లా ఉరి మరి ఇంకోసారి వేసుకుంటారని. అటు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు 2 సార్లు చేసి. కానీ ఎవడని ఉరి వేసుకున్నాడంటే నేను చాలా వాళ్ళని కౌన్సిలింగ్ చేశాను అట్లాంటి వాళ్ళని చెప్తున్నా. ఒకసారి వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని సూసైడ్ టెండెన్సీ అంటారు. ఈరోజు దాంట్లో మెడిసిన్ వాళ్ళు కూడా కనుక్కున్నారు. ఈరోజు మెడికల్ సైన్స్లో కూడా ఉంది, సూసైడ్ టెండెన్సీ అనేది కూడా ఉంటుంది. ఒక్కసారి సూసైడ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఎవరో కాదు, నేను చేశాను. నేను 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. సావలేదు, దేవుడు నన్ను బతికించాడు 3 సార్లు. అది వెంటాడింది నన్ను కూడా. సార్ ఒకసారి స్టేషన్లోకి వెళ్ళి రైలు కింద పండుకోవాలనుకున్నాను, సావలేదండి. ఆ రోజు ట్రైన్ రాలేదు, ఏదో బతికున్నా మెసేజ్ ఇస్తున్నా. 3 సార్లు వెళ్ళాను నేను కూడా సూసైడ్ చేసుకోవడానికి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు మంచిగా సూసైడ్ ఒకసారి అటెంప్ట్ చేసిన వాళ్ళు చేస్తారు కనుక. ఇతను పడిపోయాడు, పడిపోతే మళ్ళీ అటెంప్ట్ కాదండి. బైబిల్లో భయంకరమైన ఇస్కరియోతు యూదా అతడు ఉరి వేసుకున్నప్పుడు ఆ ఉరి ఆ తాడు ఆ కొమ్మ ఎక్కడ అది తెగిపోయింది, లేకపోతే అది ఫెయిల్ అయింది. అలాగున వచ్చి ఆడు కింద పడేటప్పుడు ఎక్కడేసు ఇంకొక చెట్టు కొయ్యలు ఉంటాయి కదా, అది ఎండిపోయినాయి. దాని మీద పడితే ఈ పేగులు బయట వచ్చి కింద పడ్డాడు వాడు. మోస్ట్ డివాస్టింగ్. అట్లా చచ్చిపోయాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒకటి డెత్. ఇది పేగులు బయటకు వచ్చి మీకు చూపించాను ఆ వాక్యం, ఆలోచించండి ఎందుకు. ఇది ఒక యేసు ప్రభు యొక్క శిష్యుడి యొక్క గతి. ఇప్పుడు ఇంకో శిష్యుడు చూద్దాం 12 మందిలో. ఇదే అపోస్తుల కార్యము 9వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం తీస్తే ఆ మాట నేను చదువుతాను చూడండి. 9వ అధ్యాయంలో 9th చాప్టర్లో 36 వర్స్. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమైన దొరక అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దకు రావాలని వేడుకొంటకి 2 మనుషులను పంపితే పేతురు లేచి కూడా వారితో వెళ్ళాడు. ఏంటిది బైబిల్లో ఇంకొక ఇన్సిడెంట్. పేతురు అనే ఈ 12 మంది అపోస్తులనే ఒక ఆయన లుద్ద అని ఒక ప్లేస్లో ఉన్నాడు. అక్కడి దగ్గరలోనే యొప్పే, ఇంగ్లీష్లో జొప్ప అంటే, ఆ యొక్క ప్లేస్లో తబితా అని ఒక ఆమె ఉంది, ఆమెకు దొరక అనే పేరు. ఆమె ఏం చేస్తుంది? ఆ ప్రాంతంలో మంచి సోషల్ వర్క్ లాగా చేస్తుంది, అంటే ఎన్జిఓ లాగా. కనుక ఆ యొక్క సామాజిక సేవ చేస్తూ చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు ఆమె యేసుప్రభు నమ్ముకుంది, యేసుప్రభు పేరటనే మంచి సేవ చేస్తుంది. ఆ తర్వాత ఆమె చచ్చిపోయినట్టు కబురు ఎవరికి వచ్చింది? దగ్గరలోనే పేతురు, యేసుప్రభు అపోస్తులుడు ఆయనకు. పేతురు ఏం చేశాడు? లేచి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేయొచ్చు ఇప్పుడు కదండి, మంచి ప్రేయర్ మీటింగ్ పెట్టి, అంటే ఆ యొక్క మరణం గురించి మాట్లాడచ్చు, మరణం గురించి చెప్పచ్చు. ఆయన పెద్ద యేసుప్రభు ప్రధాన శిష్యుడు కదా, చక్కగా చెప్పచ్చు. సరే అవన్నీ ఏం చెప్పలేదు. అవి కాకపోతే ఇంకోటి చేయొచ్చు, ఏంటంటే సమాధి ఎప్పుడు అని చెప్తే, సార్ ఈరోజు మధ్యాహ్నం కానీ రేపు పొద్దున్న చేస్తారు, ఇంకా ఆమె బంధువులు చాలామంది రావాల్సి ఉంది, చివరి చూపులు అంటారు కండి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు చివరి చూపు లేదు. చివరి చూపు అంటే నేను తీస్తాను హరణకు. చివరి చూపు అస్సలు కాదండి, ఎవరు క్రైస్తవులు అనకూడదు ఆ మాట. ఎందుకంటే రక్షణ లేకుండా సత్య వాళ్ళదే చివరి చూపు, కానీ రక్షించిన మనందరం మళ్ళీ పరలోకంలో చూస్తాం ఖచ్చితంగా. కనుక ఆ చివరి చూపులు ఏర్పాటు చేసేసి కదా, అందరు వచ్చినాక
ఆ తర్వాత ఒక శవపేటిక తెప్పించి కాఫిన్ బాక్స్ తెప్పించి తీసుకెళ్ళలాగున పేతురు పాటలు పాడుకుంటూ ఆ యొక్క యొప్పేలో మంచిగా ఈ అమ్మగారు చాలా మంచి సేవ చేశారని పూలు చల్లుకుంటూ కదా చక్కగా తిప్పి 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 తీసుకెళ్ళిపోయి సమాధి చేస్తే పేతురు వెళ్ళి మట్టి వేసేసి దేవా ఈమెను మట్టి కప్పు చెప్తున్నామని చెప్పి ఆ ప్రార్థన చేసేసి ఆయన ఇంటికి లేదు, ఇవేం ఏం చేయలేదు. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే పేతురు అక్కడికి వెళ్ళంగానే ఆయన ఆత్మ దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారం గుర్తొచ్చింది. గుర్తే ఉంటుంది కనుక వెళ్ళి ఏం చేస్తాడో చూడండి. దేవుని యొక్క వాక్యంలో పేతురు అందరినీ వెలుపలికి పంపించి మోకాళ్ళలోని ప్రార్థన చేసి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి గట్టిగా చెప్పలు కొడదాం. బైబిల్ చెప్తుందండి, పేతురు వెళ్ళి అక్కడ చనిపోయిన దోర్కాను బ్రతికించాడు. మరణం మీద అధికారం కూడా ఈరోజు దేవుడు తన శిష్యులకు ఇచ్చాడు. ఏ మతస్థుడికి లేదండి ఈరోజు, ఎవ్వడు కూడా లేదు. ఇంకేవో చేసి సస్తున్నారు తప్ప చర్చకి చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించే శక్తి ఇచ్చి వెళ్ళాడు యేసుప్రభు ఆయన అపోస్తులకు, ఆయన శిష్యులకు. సో పేతురు అక్కడికి వెళ్ళి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? యేసుప్రభు ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సమాధిని జయించాడు, ఆయన లేచి బయటకు వచ్చాడు. ఒక్కొక్క దేవుడు అనేవాడు అవతారాలు సాలిచ్చి అక్కడికి పోయారు. ఒక్కొక్క నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, అంతరార్థం అయిపోయారంటారు. ఇక పుట్టపడితే అయితే సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరి చెప్తున్నాను నీళ్ళ గురించి మాట్లాడితే మీరు ఏమనుకోదు, కానీ నా కోపం వాళ్ళతోటి. ఎవడండి దేవుళ్ళు అనుకుంటా. యేసు ప్రభు భూమికి అప్పచెప్పలేదు, ఆయన కుళ్ళిపోలేదు, ఆయన బాడీ. ఆయనకు సమాధి గోరీలు కట్టలేదు. ముస్లిమ్స్ కడతారు కదా పెద్దవి కనుక, ఆ మక్కా చుట్టూ తిరిగేసి వస్తారు కాబాలో కదా. సచ్చిన శవాల చుట్టూ తిరిగే వాళ్ళం కాదు మనం. సజీవుడైన యేసుక్రీస్తు లేచాడు, చెప్పాడు మరణం ఓడిపోయింది, మరణం ముళ్ళు విరవబడింది, మీరు నమ్మితే యూ విల్ హ్యావ్ దట్ పవర్ అని పేతురు యోహాన్లకు ఇచ్చిపోయాడు. కనుక వచ్చి దోరకాన్ని బ్రతికించేసాడు. ఇంకా పని చేస్తుంది కొన్ని రోజులు. ఆమెకు పునరుత్థానం ఇవ్వలేదు. ఆమెకి ఏం చేశాడు, జీవితం ఎక్స్టెండ్ చేశాడు. మళ్ళీ ఆమె చచ్చిపోయిన తర్వాత కూడా కనుక ఇది పునరుత్థానం కాదు, యేసు ఒక్కడే పునరుత్థానం. బైబిల్ చెప్తుంది మనకి ఇక్కడ ఏం చేయాలంటే, ఇద్దరు వ్యక్తుల గురించి చూపించాను. ఒకడు యేసు ప్రభువును వెంబడించి ఆ తర్వాత జీవితకాలంలో ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, ఇస్కరియోతు. ఇంకో అతను పేతురు చచ్చిపోయిన వాళ్ళను బ్రతికిస్తున్నాడు. ఎంత తేడా ఉంది ఇద్దరికి, ఎంత తేడా ఉంది. మరి ఆలోచించారా? ఇద్దరు యేసు ప్రభు శిష్యులే కదా. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలో సీరియస్గా ఈ యొక్క భాగాన్ని ముగించేటప్పుడు ఒకటి మనము యేసు ప్రభు గురించి, యేసు ప్రభు ఇద్దరు శిష్యులకు ఆయన పిలిచినప్పుడు ఇద్దరిని పిలిచాడు. ఇద్దరు ఆయన శిష్యులే, ఇద్దరికీ అధికారం ఇచ్చాడు, ఇద్దరిని అపోస్తులుగా చేశాడు, ఇద్దరికీ అధికారం ఇచ్చాడు, ఇద్దరిని తనతో ఆయన 3.5 ఏళ్ళు ఉంచుకున్నాడు. కానీ యేసుప్రభు వెళ్ళిపోయినాక ఒక శిష్యుడి బ్రతుకు కూలిపోయింది, ఒక శిష్యుడి బ్రతుకు నిలబడింది. యేసుప్రభు చెప్తున్న ఉపమానములోని ఇద్దరు వ్యక్తులను పోల్చుకుంటూ మనం అర్థం చేసుకోవచ్చు. భూమి మీద ప్రతి వాళ్ళు కూడా ఈ లోకములో తమ బ్రతుకులు ఎలాగునవుతున్నాయో చూసుకోవటానికి దేవుడి చెప్తున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎందుకు కూలిపోయాడో చూద్దామా మనము దేవుని యొక్క వాక్యంలో. యోహాను సువార్త 12వ అధ్యాయం తీద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం తీస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఎంత స్పష్టంగా చెప్తుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన ఆ యొక్క లేపిన లాజరు ఉన్న బేతేనియాకు పశువుకు 6 దినాలు ముందుగా వచ్చాడు. జాన్ 12. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారం చేసిరి, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న నెలలో వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసుతో నిండెను. ఎందుకు చెప్తున్నాను ఇది? యేసు ప్రభు ఆయన ఇంకా సిలువెక్కక ముందు యేసు ప్రభుని చాలామంది పిలిచేవారు. సో యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు ఆయన విందుకు. ఆ తర్వాత అక్కడ ఈ యొక్క మార్త అనే ఒక సహోదరి వచ్చింది. ఏం తీసుకొచ్చింది? అత్తరు తీసుకొచ్చి ఏం చేసిందంటే యేసు ప్రభుకు స్ప్రే చేయలేదు, ఇట్లా పోయలేదు కదా, ఇట్లా దూది పెట్టి అని ఇట్లా పోయలేదు. ఏం చేసింది? అత్తరు సీసా పగలగొట్టి. అత్తరు మామూలుగా ఉంటేనే ఎంతో వాసన వస్తుంది, సెంట్ కాదు సెంట్ వాసన వస్తుంది. ఆ వాసన ఇప్పుడు ఏం చేసిందండి, ఆమె అత్తరు సీసా పగలు కొట్టేసింది. సీసా పగలు కొట్టగానే అదంతా వాసన, మంచి వాసన. అప్పుడు ఈ శిష్యులు కొంచెం దూరంలో ఉన్నారేమో, వాళ్ళు ఏంటి అంటే ఆ అత్తరు సీసా పగలగొట్టింది అని చెప్పి వాళ్ళు ఆ వాసనను గమనించారు. కనుక గమనించి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆలోచించండి మీరు, ఈమె యేసుప్రభువుని ఏం చేస్తుందండి? సేవించడానికి వచ్చింది. యేసుప్రభువుని
ప్రేమిస్తుంది. యేసుప్రభుకి తన విలువ కలిగిన ఒక అత్తరు తీసుకొని వచ్చి ఉట్టిగా ఇంత తీసి పెట్టలేదు, దాన్ని పగలగొట్టి ఆయన కాళ్ళకు పూసేసేసింది. తన వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. కనుక యేసు ప్రభువును సేవించినప్పుడు, యేసు ప్రభువుకు అత్తరు అక్కడ పెట్టినప్పుడు అక్కడంతా కూడా వాసన వచ్చి ఉంటుంది కదా. మన జీవితాల్లో కూడా ఆలోచించండి కదండి. మరి చాలా చోట్ల వాసన వస్తుంది. ఇక్కడ నేను వాక్యం చెప్తుంటే బిర్యానీ వాసన వస్తుంది, ఓ వాసన వస్తుంది. ఇక తర్వాత దాని పొగ వస్తుంది, దీనికి ఫ్యాన్కి పెడతారు. ఇక నా బతుకు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే సిలువెక్కిచ్చినట్టే. అంటే కోరుకొని వచ్చాను కనుక బహు కష్టంగా కళ్ళు మండుతుంటాయి. వాక్యం చెప్పాలి, బిర్యానీ వాసన వస్తుంటుంది, దాన్ని బయటికి నెడుతుండాలి. ఆలోచించండి. ఇక పెట్టారు, ఇక్కడే కింద ఒకటి పెట్టాడు, తీసుకొచ్చి పెట్టాడు. కనుక నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక బిర్యానీ వాసన ఎంత బాగా వచ్చేస్తుంది. కనుక ఇంకా వేరే తీసుకోండి, ఎక్కడైనా పూలు ఉన్నా, ఇంకా లేకపోతే ఏదైనా ఒక దాటి వాసన అంతా స్ప్రెడ్ అవుతుందండి. కనుక చెత్తకొండి దగ్గర కూడా మంచి వాసన వస్తుంటుంది. మనకు కాదు, కుక్కలకి మంచిగా అనగానే ఎవరు మంచిగా అనుకున్నారు మరి గుర్తుపెట్టి, కుక్కలకు మంచిగా అనిపిస్తుంది, ఆ వాసనకి అట్రాక్ట్ చేస్తుంది. కనుక ఇక్కడ బైబిల్లో మనం చూసేది ఏంటంటే, యేసు ప్రభుకి ఈమె ఏం చేస్తుంది? అత్తరు బుయ్యచ్చా? యేసు ప్రభుకి అత్తరు పెట్టచ్చా, లేకుంటే ఆ సుగంధ ఆ పరిమళ ద్రవ్యం మీద పెట్టచ్చా? మరి అది పెట్టింది. యేసు ప్రభు ఏమనలేదు, తన పునరుత్థానం దాని గురించి యేసు ప్రభు ఒక మంచి బోధ చేశాడు, దాని తప్పేం లేదు. కానీ యేసుని సేవిస్తూ, యేసుని ప్రేమిస్తూ, యేసుని ఆరాధించడానికి మీరు ప్రశ్న వేసుకోండి. ఈ మాటలు గుర్తుండాలి, మీరు జీవితకాలం అంతా గుర్తుండాలి. ఈరోజు ఎంత డేట్ చెప్పండి? 30 మేల్కొనే ఉన్నారా? పక్కలో చూడండి ఎవరైనా. 30వ తారీఖు కదా, 30 కనుక 30 కాదు 30 అది గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? చర్చిలో ఎందుకు అగరబత్తులు వెలిగించకూడదు దాని గురించి చెప్తున్నాను. ఎందుకు ఈ లోకములోని దేవుళ్ళ దేవతల దగ్గర విగ్రహాలు చేసే వాళ్ళందరూ అగరబత్తులు వెలిగిస్తారు, చర్చిలో అగరబత్తి ఎందుకు ఇది చేయరంటే, దేవుడు చెప్తున్నాడు ఆయనకు ఈ వాసనలు ఆయనకేమి ఇది కాదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆ యొక్క వాసన ఏంటంటే ప్రేమ, దయ, కనికరము, సత్యము, వాత్సల్యత, పవిత్రత. ఇవి యేసుకు దేవుడికి పైన వాసన. కనుక చర్చిలో అగరబత్తులు వెలిగించరు. మరి అగరబత్తులు ఎక్కడ వెలిగిస్తారు? పొయ్యి ఒక దగ్గర వెలిగిస్తారు. అక్కడ ఒక రాయి మీద బంగారము, రాయి మీద బట్టలు, ఆ రాయికి ముక్కు ఉంటుంది కానీ అది వాసన చూడలేదు, అక్కడ వెలిగించుతుంది. ఇక్కడ కాదు, ఇక్కడ మనము వాసన, మన ప్రభువు కూడా వాసన పీల్చుకోగలుగుతాడు. ఆయన అంత మంచి దేవుడు. కనుక ఈ భూమి మీద ఎవ్వడి యొక్క ఆ యొక్క అగరబత్తులు అక్కర్లేదు. సో ఆ యొక్క గుడ్డి, చెవిటి, మూగ, ఆ యొక్క ముక్కులు ఉండి ఆటికి పెడతాను తీసుకుపోయి, యేసు ప్రభువుకి అక్కర్లేదు. అరే మీరు అనొచ్చు, పాస్టర్ నువ్వు బాగానే చెప్తావు, కొన్ని చర్చెస్లో అవి చర్చిలు కావు, అవి రోమన్ క్యాథలిక్ అనే చర్చ్, దయ్యాల చర్చ్. అది రాసి పెట్టుకోండి, డెవిల్స్ చర్చ్. అది వాడు పెట్టాడు, అది రోమన్ క్యాథలిక్స్. లోపలికి వెళ్తే మరియమ్మ యేసు ప్రభుని ఎత్తుకొని ఉంటుంది, దించదు కిందికి, అక్కడే ఉంచుతుంది. అమ్మ క్రిస్మస్ కొంచెం నేను దించనంటది ఆమె. ఇంతవరకు ఆ యొక్క రోమన్ క్యాథలిక్స్ అనే ఆ యొక్క క్రిస్టియానిటీ అని, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, అది దయ్యాల చర్చ్. అది కనుక యేసు ప్రభు అక్కడ ఉండాలి. ఎందుకంటే ఆయన విగ్రహాలు చేయకూడదు. అక్కడ కొబ్బరికాయ కొడతారు, ఆ తర్వాత అగరబత్తులు పెడతారు, ఆ తర్వాత క్యాండిల్ వెలిగిస్తారు. క్యాండిల్ కూడా బైబిల్లో వెలిగించమని. ఎవడైనా బీదోడు ఉంటే వాడికి కరెంటు లేకపోతే వాడికి 2 క్యాండిల్ ఇస్తే ఇంపైన సువాసన, నా బిడ్డ పేద బిడ్డకు ఒక క్యాండిల్ ఇచ్చాడని యేసుకో మంచి వాసన. అదేం వాసన? అది మంచి పరోపకారం అనే వాసన. దేవుడు ఇష్టపడతాడు. కానీ అలాంటి వాసన యేసు ప్రభు పిలుస్తాడు తప్ప చర్చిలో అగరబత్తులు పెట్టారు. మీరెక్కడైనా సరే ఒక అగరబత్తులు పెడితే ఇటొకటి పెడితే నాకు ఎంత బాగుంటుంది. పెట్టారా ఎప్పుడన్నా? నేను పెట్టించుకున్నాను అగరబత్తులు. ఏ చర్చిలో అగరబత్తి ఉండదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఆయన మనల్ని ఈ లోకానికి, ఆయన పరిమళ సువాసన, ఆయన మనల్ని క్రీస్తు పరిమళంగా మార్చాడు. కొరింథీ పత్రికలో ఉంటుంది. ఆ టీచింగ్లన్నీ నా యొక్క శిష్యులందరికీ నేను చేశాను. నా బిడ్డలందరికీ తెలుసు. ఆ వాక్యం ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలుసు. క్రీస్తు పరిమళ సువాసనగా మార్చాడు మనల్ని. కనుక ప్రేమ, దయ, కనికరం, మంచితనం, వాత్సల్యత, ఆ యొక్క సత్యము, పవిత్రత, ఈ లోకంలో పరోపకారం, ఇవన్నీ మంచి వాసన, ఇవి దేవుడికి ఇష్టము. కనుక చర్చిలో ఆ యొక్క అగరబత్తులు పెట్టరు. మీరు అనొచ్చు ఎవడైనా చర్చ్ అంటే అది రోమన్ క్యాథలిక్ చర్చ్, అది దయ్యాల చర్చ్, దానికి వెళ్ళకూడదు. అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని క్యాండిల్ పెట్టుకొని అగరబత్తులు వెలిగించుకుంటారు. అది చర్చ్ కాదు. అది యేసుప్రభు ఎన్నడూ చెప్పలేదు. బైబిల్లో ఒక్క చోట అగరబత్తి పెట్టమనలేదు. మీ ఇంట్లో పెట్టుకోండి అగరబత్తులు, నేనేమో అనట్లేదు. అమ్మో పాస్టర్ వస్తే మన అంటాడు, నేను వచ్చినా ఏమన్నాను. నేను ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ బాత్రూమ్ సరిగా కడకపోతే
కొంచెం అగరబత్తితో కవర్ అవుతుంది కనుక మీ ఇంట్లో ఏమైనా పెట్టుకోండి, కానీ చర్చిలో ఇక్కడ అగరబత్తులు అక్కర్లేదు. యేసు ప్రభువు ఆమె దేవుని ఆరాధించింది, ఆ యొక్క అత్తరు పూసి ఆరాధించినప్పుడు యేసుప్రభు ఈమె సమాధికి ఆ యొక్క పాత యేసుప్రభు కాలంలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకు సుగంధ ద్రవ్యాలు పూరుస్తారు. అంటే నా చావును ప్రకటిస్తుంది ఈమె అని చెప్పాడు యేసుప్రభు. తర్వాత అందరు అత్తలు రాయమని ఏమి చెప్పలేదు, నా చావుని నేను చచ్చిపోతున్నాను సిలువెక్కి కనుక నాకు అత్తరు పూసి ఈమె నా యొక్క మరణాన్ని సిద్ధపరిచింది అంతే అని యేసుప్రభు అక్కడికి అన్నాడు. ఏం నివారించలేదు, లేకపోతే దానికి ఇంకేదో ఎవరో అత్తరు పోయాలని. అక్కడే ఇస్కరియోతు యూదా ఉన్నాడండి. వాళ్ళు కొంచెం అవతల కూర్చొని ఉంటారు. ఇక్కడ సీసా పగలు కొడితే ఏమవుతుంది, అక్కడ దాకా వాసన వస్తుందండి. వాడు వాసన పట్టేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. వాడు వచ్చేసాడు చూడండి. వాడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఆ 12వ అధ్యాయంలో ఆయన శిష్యుల్లో ఒకడు 4వ వచనం, అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను దేవుడు చెప్తున్నాడు. వాడు ఇలాగ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చను కనుక అలాగూ చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇస్కరియోతు యూదా ఉరిబెట్టుకొని చచ్చిపోయాడంటే వాడి బ్రతుకులో 3.5 సంవత్సరాల క్రితం యేసును వెంబడించినప్పుడు వాడి యొక్క జీవితంలో వాడు యేసును ప్రేమించి కాదు, సత్యాన్ని ప్రేమించి కాదు, ఈ లోకములో అతడు పరలోక రాజ్యాన్ని పొందటానికి కాదు, ఈ మరణ శాపమును తప్పించుకోవటానికి కాదు, దేవుని రాజ్యంలో ఉండటానికి కాదు, వాడు దీనికి యేసుప్రభుని వెంబడించాడు తెలుసా. వాడు ఈ యొక్క బైబిల్లో జీలట్లు అని ఉన్నారు ఒకళ్ళు. జీలట్లు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, హెల్లేనీయులు, అలాగున 10 ఆ యొక్క టైప్స్ ఉండేవాళ్ళు. దాంట్లో జీలట్లు అంటే ఆనాడు ఎవరంటే, ఈరోజు జీలట్లు అంటే ఎవరు చెప్పాలండి, దాదాపు చెప్పాలంటే నక్సలైట్లు అంటే తెలుసా మీకు? తెలుసు కదా, నక్సలైట్ అన్నలు అంటారు కదా, అజయ్ అన్న కాదు కదా దయచేసి, నక్సలైట్లు అన్నలు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు, పోలీసు వాళ్ళని చంపుతారు, మిలిటరీ వాళ్ళని చంపుతారు. చాలా భయంకరమండి నక్సలిజం. వాళ్ళు నమ్ముతున్నది వాళ్ళ సిద్ధ. జీలట్లు అనేవాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు. వీడు ఇస్కరియోతు యూదా ఒక జీలట్, వాడు ZEALOT జీలట్. ఆ యొక్క జీలట్స్ అంటే వాళ్ళు రోమా ప్రభుత్వం కూలిపోవాలి, మా యూదులు మళ్ళీ రాజ్యంలోకి రావాలి. అప్పుడు రోమన్స్ పరిపాలిస్తున్నారు. మన బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన ఇండియాను పరిపాలించారు కదా 47 అట్లా పరిపాలిస్తున్నారు. వాళ్ళ కింద సామంత రాజ్యం ఇది. ఎప్పుడు వాళ్ళతో బాధలు కనుక ఈ జీలట్లు రోమా ప్రభుత్వాన్ని కూల్చి యూదుల ప్రభుత్వం రావాలనుకున్న వాళ్ళు, అతను యేసుప్రభుని ఎందుకు వెంబడించాడు తెలుసా? యేసుప్రభుని వెంబడిస్తే ఈయన ఎంత ఫేమస్ కనుక ఈయన ఒకరోజు కింగ్ అయిపోతాడు. కింగ్ అయిపోతే నేను క్యాబినెట్ మినిస్టర్ని అవుతాను అనుకున్నాడు. చూసారా అతని యొక్క ఉద్దేశము? ఎప్పుడైతే యేసుప్రభుని వెంబడించాడో ఆ యొక్క పదవి కొరకు, రెండవది డబ్బు కొరకు. డబ్బు ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. అసలు డబ్బు దొంగిలించకూడదని, దొంగతనం చేయకూడదని, దొంగలు దేవుని రాజ్యంలో యేసుప్రభు రోజు చెప్తున్నాడు. మరి యేసుప్రభుని వెంబడిస్తాడు వీడు, కానీ వీడేం చేస్తాడు? లోపల నుంచి నొక్కేస్తూ ఉంటాడు. సో ఇతడికి ఏమాత్రం కూడా అలాంటిది లేదు. ఇతని గురించి ఒక 2 మాటలు చెప్పిగా మనం ముగింపుకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 27 తీయండి. మత్తయి సువార్త 27లో వీడు ఏం చేస్తాడో స్పష్టంగా ఉంది. ఈ మాటలు చూస్తూ త్వరగా మనము దేవుని వాక్యానికి ఎండింగ్కి వచ్చేద్దాం. మత్తయి సువార్త 27లో ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలందరూ యేసును పంపాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించారు. ఆ తర్వాత 3వ వచనం, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన పెద్దల యొద్దకు మళ్ళీ తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిందని చెప్పాను. వారు దానితో మాకేమీ నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యాలను దేవాలయంలో పారవేసి ఇసిరి పాడేశాడు. పొయ్యి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా తన బ్రతుకులో యేసును వంచి, ద్రోహం చేసి, మోసం చేసి యేసుని అప్పచెప్పి, యేసు ఒక సీక్రెట్ ప్లేస్లో ప్రార్థన చేసుకున్నాడు. అప్పచెప్తే యేసు ప్రభు కూడా సిలువెక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఇతడు పాపం చేశాడు, ఇతడు తప్పు చేశాడు, ఇతడు దేవుని యేసు ప్రభు ద్రోహం. ఎందుకంటే అతడు తన యేసు ప్రభుని వెంబడించడంలో అతడి గురి సరైంది కాదు. ఇప్పుడు మనము ఇంకొక శిష్యుని చూద్దాం. చూడండి 26వ అధ్యాయం చూడండి. 27 చూశారు కదా, పైకి చూడండి కొంచెం చూస్తే 26 అధ్యాయంలో 69లోంచి ఉంటుంది. పేతురు వెలుపట ముంగిట కూర్చుండగా ఒక చిన్నది ఆయన దగ్గరకు వచ్చి, నీవు గలిలయలో చేస్తూ ఉంటావు కదా అన్న. అందుకు అప్పుడు ఏమన్నాడు? నేను ఉండలేదు అన్నాడు. మళ్ళీ 71వ వచనంలో ఇంకొకరు చూసి, నువ్వు కూడా వాళ్ళతో ఉన్నవాడివే, నజరేయుడివే అంటే అతడు మళ్ళీ ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు అన్నాడు 71లో. మళ్ళీ కిందకు వచ్చేస్తే 72, 73లో చూస్తే వేరే వాళ్ళు కూడా గుర్తుపట్టారు, నువ్వు ఆ యేసుప్రభు శిష్యుడివే అంటుంటే
నీ గురించి నీ మాటలు సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్పినప్పుడు ఆ మాటలు అతడు ఏమన్నాడంటే, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ పేతురు కూడా తప్పు చేశాడు. సేమ్ ఇస్కరియోతుగా ఎట్లా తప్పు చేశాడో, ఎంత పాపం చేశాడో, ఎంత ద్రోహం చేశాడో, యేసుప్రభుని అమ్మేసుకున్నాడో, మరి పేతురు కూడా ఇంకొక ప్రధాన శిష్యుడే కదండి. ఆయన ఏం చేశాడు? యేసు నాకెవరో తెలియదు అన్నాడు. పట్టుకొని నన్ను కూడా సిలువేస్తారేమో, నన్ను చెరసాలు వేస్తారేమో, నన్ను చంపేస్తారేమో అనుకొని మొదట అన్నాడు నేను తెలియదు అన్నాడు కదా. 3 సార్లు చూడండి. మొదట నేను ఉండలేదన్నాడు, రెండోది ఒట్టు పెట్టుకున్నాడు, మూడోది శపించుకుంటూ కూడా తను చేస్తాడు. మరి ఇస్కరియోతు యూదాలాగానే ఇతను కూడా పాపం చేశాడు కదండి, ఇతను కూడా తప్పు చేశాడు కదా, ఇతను కూడా దేవునికి వ్యతిరేకంగానే వెళ్ళాడు కదా. కానీ బైబిల్ అది చెప్తుంది. తర్వాత వచనం చదివితే, దేవుని వాక్యం చదవండి చేస్తా, తర్వాత వచనము తర్వాత ఏం చెప్తుంది? 75లో కోడి కోయకు మనపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పవని యేసు తనతో అన్న మాట జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపోయి ఏడ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను కూడా తప్పు చేశాడు, యేసుని ఎరగనన్నాడు, బొంకాడు, యేసు నుంచి పారిపోయాడు కూడా. కానీ అతను ఏం చేశాడు? వెళ్ళి పశ్చాత్తాపడి ఆ యొక్క ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని యేసును వదిలిపెట్టలేదు. పోయి దాక్కున్నారు యేసుప్రభుని సిలువేసినప్పుడు. యేసుప్రభు 3 దినాల తర్వాత లేచినాక యేసు లేచాడని ఆ మగ్దలిని మరియ చెప్తే పరిగెత్తుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ యేసుప్రభు వచ్చాడు వాళ్ళ మధ్యలో. అలాగున 40 దినాలు గడిచిపోయినాయి. యేసుప్రభు తన గాయాలను చూపించాడు. నేను ఆ యేసునే, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను ఏ రక్త మాంసాలతో మీ మధ్య చచ్చిపోయాను, సిలువెక్కానో అని చెప్పేసి తన గాయాలను చూపించాడు. ఆ తర్వాత 40 దినాల తర్వాత యేసు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. పేతురు వీళ్ళకి అధికారమో ఇచ్చి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 జీవితాలు నేను ఎందుకు చూపిస్తున్నాను? ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. టక్క మనము అసలు యేసు ప్రభు చెప్పిన ఉపమానములోని సత్యం ఇప్పుడు బయలుపడుతుంది మనకు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యం ఇలాగుని చెప్తుంది చూడండి. అదేమిటంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరిన ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడిని ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిని పోలిను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరిన ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలెను, ఆ పాటు గొప్పది అని చెప్పాడు. దేవుడు 2 ఇళ్ల గురించి చెప్తున్నాడు. ఇక మీరు బైబిల్ బుక్ కింద పెట్టి మంచిగా వినండి చూడండి. 2 ఇల్లు కట్టేవాళ్ళు, 3 కాదు, 2 ఇల్లు కట్టాలనుకున్నారు. ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఏం చేశారంటే, 2లో ఒకడే కట్టాడు అని చెప్పట్లేదు, 2 కట్టారు. ఎందుకంటే చాలామంది ఆలోచిస్తారు కట్టాలని, కట్టారు కదండి, వదిలి విరమించుకుంటారు. ఆ తర్వాత 2 ఇల్లు కట్టాలనుకుంటే 2 డబ్బు గురించి ప్రయత్నం చేశారు. 2కే డబ్బు దొరికింది. ఒకటికి డబ్బు దొరకలేదు కనుక ఒకటి కట్టలేదు అనగా 2కి డబ్బు సమ. 3వది 2 కూడా వాళ్ళు వెళ్ళి కట్టాలనుకున్నప్పుడు 2 ప్రారంభించారు. ఒకడు ప్రారంభించాడు అని చెప్పట్లేదు, 2 ప్రారంభించారు. 2 ప్రారంభించినాక కొన్ని దినాల తర్వాత ఆ కట్టడాన్ని కడుతూ వెళ్ళారు. అంటే 2 మధ్యలో ఆపలేదు. ఆ తర్వాత 2 కూడా దాన్ని పూర్తి చేశారు చక్కగా. 2 పూర్తి చేసినాక ఏమైంది? ఆ యొక్క ఇంటిని వాళ్ళు స్వాధీనపరుచుకొని ఆ ఇంట్లో హాయిగా నివాసం చేస్తున్నారు. సో 2 కూడా సమానంగానే వాళ్ళు ఇల్లు కట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా కదా, ఇల్లు కడితే ఎంత సంతోషం అండి. ఇల్లు కడితే ఎంత గౌరవం కదా ఈ లోకంలో. 2కి అదే గౌరవం వచ్చింది. ఈయన ఇల్లు కట్టాడండి, చాలా గ్రేట్. ఈయన ఇల్లు కట్టాడు, చాలా గ్రేట్. ఎందుకంటే ఇల్లు కూడా మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కనుక. అలాగున్న ఇల్లు కట్టడం ఈరోజు ఘనత కదా, దాంతో సంతోషం వస్తారా? ఖచ్చితంగా వస్తుంది. మనకు సొంత ఇల్లు ఉంటే భూమి మీద ఎంత ఆనందం కదా, ఎంత ధీమాగా ఉంటుంది కదా, ఎంత ఇదిగా ఉంటుంది. అసలు సొంత ఇల్లు ఉందంటే బ్యాంక్ వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు మనల్ని. తెలుసా సంగతి మీకు? ఎప్పుడైనా వెళ్ళారు లోన్లకి? సొంత ఇల్లు ఉందంటే బ్యాంక్ వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లు లోన్ ఎవరికి ఇవ్వరు తెలుసా. అలాగున 2 ఉన్నప్పుడు బైబిల్ అయితే చెప్తుంది, ఈ 2లో ఒకతని ఇల్లు కూలిపోయిందేంటి అని చూస్తే మనం అనుకుందాము, 2 కడుతున్నప్పుడు వాళ్ళు 2 పునాది వేశారు మంచిగానే. ఒకడు పునాది వేయలేదని ఏం చెప్పట్లేదు, 2 వేశారు. ఆ తర్వాత పైన కట్టారు. పైన నాసిరకంతో కట్టారా ఏమన్నా? నాసిరకం అంటే మనకు తెలుసు, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఆనుకుంటే కదా రాజీవ్ గాంధీ మన మీద పడతాడు కదా, డబుల్ బెడ్రూములు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఉన్నాయి కదా, అన్ని పథకాలు, చాలా ఇళ్ళు ఉన్నాయండి. మన ఎన్నో ఇళ్ళు, అంబేద్కర్ ఇల్లు కూడా ఉంటాయి. ఇవన్నీ వాటిని నువ్వు గోడకు ఆనుకుంటే గోడ వెనక్కి పడుతుంది.
ఎందుకు? చాలా క్వాలిటీ సిమెంట్తో కడతారు కనుక. అవునా? నాసి రకంతో కడతారు. దాంట్లో సిమెంట్ ఏముండదు, బూడిదే ఉంటుంది కనుక. సో ఇలాగున నాసి రకంగా ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఫాల్తు కట్టడం కదా, మేకు కొడితే గోడ అవతల భయపడుతుంది కదండి, అట్లుంటాయి ఆ కట్టడాలు. సో ఇలాగున ఉన్నప్పుడు ఇక్కడ బైబిల్లో రాయబడిందా అండి, ఒక అతను కూలిపోయిన ఇల్లు, అతను మంచి సిమెంట్ వాడలేకపోయాడు, మంచి ఆయన స్టీల్ వాడలేకపోయాడు కనుక సరిగ్గా క్యూరింగ్ కాలేదు, కూలిపోయింది అంది ఆ బైబిల్లో. ఏమీ లేదు. ఈయన మంచి కట్టాడు కనుక ఇద్దరు మంచి మెటీరియల్తో కట్టారు, మంచి ఇటుకలు తెచ్చారు, మంచి మెటీరియల్ పెట్టారు, మంచి వుడ్ అన్నీ మంచిగా వాడారు. బైబిల్ ఏం చెప్పట్లేదు యేసుప్రభు ఇది కూలిందని. ఇక తర్వాత అది లాస్ట్ది. ఈ యొక్క బైబిల్ చెప్తుంది ఈ కూలటానికి కారణం ఏంటి, కూలటానికి కారణం ఏంటంటే 3 కదా. ఎప్పుడు 3 వస్తే పోతాయి కదండి, ఖచ్చితంగా 3 వచ్చినాయి. ఏమొచ్చింది? ఫస్ట్ వరద. వరద ఎట్లా వస్తుందండి? కింద నుంచి వస్తుంది వరద వచ్చింది. ఆ తర్వాత ఆ యొక్క బైబిల్ చెప్తుంది ఇతని ఇల్లు కూలిపోవటానికి కారణం ఏంటండి, ఇతని ఇల్లు కూలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇతనికి వరద వచ్చింది, ఆ తర్వాత గాలి విసిరింది, వాన కొట్టి, అందు గురించే ఇల్లు కూలిపోయింది. ఈ ఇల్లు నిలబడింది చూడండి, ఈ ఇల్లు ఉట్టి వర్షమే వరదనే వచ్చింది కనుక లేదు, అది చెప్పట్లేదు. రెండిటికి దేవుడు సేమ్ చెప్తున్నాడు. కూలిపోయిన ఇంటికి, నిలబడ్డింటికి. వాన వరద వచ్చింది, వాన కురిసింది, గాలి విసిరింది, రెండిటికి ఈక్వల్ అండి. కానీ ఒకటి నిలబడింది, ఒకటి కూలిపోయింది. స్పష్టంగా మీరు వినాలి, ఎందుకంటే ఈరోజు 30th అని చెప్తున్నాం కదా. ఈరోజు ఈ వాక్యం వింటే మీ జీవితాల్లో ఒకటి స్పష్టంగా అర్థమైపోతుంది. ఏమిటంటే ఇక్కడ బైబిలు ఇస్కరియోతు యూదాను పేతురును చూపించి చెప్తుంది. ఇద్దరిని యేసుప్రభు ప్రేమించాడు, ఇద్దరికి అధికారం ఇచ్చాడు, ఇద్దరిని అపోస్తులుగా చేసుకున్నాడు, ఇద్దరిని పంపాడు, ఇద్దరినే నమ్మాడు, ఇద్దరితో సహవాసం చేశాడు, ఇద్దరికి కూడా ఆ సిలువ రక్తం ఒకటే చిందించాడు. కానీ ఒకడు కూలిపోతే ఇస్కరియోతు యూదా, పేతురు ఎందుకు నిలబడ్డాడంటే వాళ్ళు ఇద్దరు కూడా కట్టుకున్న జీవితంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటో తెలుసా అండి? మేజర్ ప్రాబ్లము. ఒకతను ఇస్కరియోతు యూదా, అతడు సత్యము మీద కట్టుకోలేదు, ఏసే సత్యము ఆయన మీద కట్టుకోలేదు, ఏసే నీతి మీద కట్టుకోలేదు, ఏసే విమోచన మీద కట్టుకోలేదు. వాడు దీని మీద కట్టుకున్నాడు, తన సొంత ఆశల కోరికలతో వాడు యేసుప్రభువును వెంబడించాడు కనుక ఒకరోజు కుప్పగొలిపాడు. పేతురు కూడా కట్టుకున్నాడు. పేతురు ఎవరి మీద కట్టుకున్నాడు? యూదా మతాన్ని వదిలిపెట్టాడు, యూదా ఆచారాలను వదిలిపెట్టాడు, తన యొక్క ధోనిని వదిలిపెట్టాడు, తన చేపలు బట్టి వృత్తిని వదిలిపెట్టాడు, తన తల్లిదండ్రులు అందరినీ వదిలిపెట్టేశాడు ఇంటితో పాటు. అతడికి పరలోక రాజ్యం అనే యేసు మీద కట్టుకున్నాడు, యేసు అనే బండ మీద కట్టుకున్నాడు. కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఇద్దరిని పోల్చి, ప్రపంచంలో ప్రతి వాళ్ళు క్రైస్తవులు ఈరోజు చర్చికి వచ్చి దేవుని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలలో పైది మాత్రమే కనిపిస్తుంది, కింద ఏముందో తెలియట్లేదు. మీరు ఈ బిల్డింగ్కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? వస్తున్నారు. నేనైతే 10 ఏళ్ళ నుంచి వస్తున్నా. మనం ఈ బిల్డింగ్లోకి వచ్చి ఎప్పుడైనా నాకు దీని పునాది కనిపించిందా? మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి. కనిపిస్తుందా ఫౌండేషన్? కనిపించదు, ఎవరికి కనిపించదు. కింద ఉంటేనే ఫౌండేషన్, బయట ఎట్లా ఫౌండేషన్? ఎప్పుడు అలాగున్నాయి. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో యేసుక్రీస్తును వెంబడించడంలో వాళ్ళ యొక్క పునాది అది సరిగ్గా లేకపోతే వాళ్ళు దేని మీద కట్టుకున్నట్టు? ఇసుక మీద కట్టుకున్నట్లు. చిన్నప్పటి నుంచి నేను చాలా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడిని, బాగా సండే స్కూల్లో కూడా ఫస్ట్ ఉండేవాడిని. బుద్ధి గల్లవాడు ఇల్లు కట్టేను. వస్తుందండి పాట? పాడతారా? ఎవరైనా పాడతారా? పాడేరా అసలు? ఎంత మంచి పాట అండి. వానలు కురిసి వరదలు వచ్చేను, వానలు కురిసి వరదలు వచ్చేను, అప్పుడు ఆ ఇల్లు కూలేనని కొట్టేవాళ్ళం, గట్టి కొట్టేవాళ్ళం. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బండ మీద కట్టెను. చిన్నప్పటి పాట అండి, 40 years బ్యాక్ పాట నేను పాడుతున్నాను. ఎంత మంచి పాట, చిన్నపిల్లకి నేర్పిస్తారు కదా. ఆలోచించండి. బుద్ధి లేకున్న వాడు దేంతో పోల్చబడ్డాడంటే వాడు మెటీరియల్ పైన అంతా మంచిగా పెట్టాడు, కానీ కింద ఎక్కడ కట్టాడు? పోయి ఇసుకలో కట్టి నష్టపోయాడు. ఇస్కరియోతు యూదా తన బ్రతుకును ఇసుక మీద కట్టుకున్నాడండి. ఈ భూమి మీద ఇసుక ఏమిటి? ఆశలు, కోరికలు, అధికారాలు, ఇవన్నీ ఇసుక లాంటివే. ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈరోజు గాజాలు ఎట్లా చచ్చిపోతున్నారు? బాంబులు పడుతుంటే కుప్పలు 13-17 వేల మంది పిల్లలు చచ్చిపోయారు బాంబులు పడుతూ. బ్రతుకు ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఈ లోకం మీద, అధికారుల మీద కదా, బంగారం మీద, వెండి మీద, బట్టల మీద, ఈ ఆస్తుల మీద ఎవడైనా కోరుకొని కడుతుంది. వద్దు, మీకు చర్చ వద్దు అన్నాడు దేవుడు. చర్చ అయితే మీరు
క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే సత్యం మీద కట్టుకోవాలి. ఆ క్రీస్తు అనే సత్యం ఆయన కట్టుకున్నవాడు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి. మరి వానలు వరదలు ఏంటి? ఒక్క మాట చెప్పేద్దాం. వరద ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి వస్తుంది కదా. వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చి కొట్టుకొని పోతాయి. ఇది మొదటిది బైబిల్ చెప్తుంది. మనుషుల నుంచి వచ్చే శోధన మనుషుల నుంచి వస్తుంది. నీకు నీ యొక్క బంధువుల నుంచి వస్తుంది, స్నేహితుల నుంచి వస్తుంది, నీ ఇంటి వారితో వస్తుంది. మనం ఎవరికో డబ్బులు ఇస్తామో వాళ్ళు ఎగ్గొడతారు, అలాగున్న ప్రాబ్లం కావచ్చు. మనం ఎవరికైనా ఇచ్చేస్తామో వాళ్ళు మనల్ని ముంచవచ్చు. ఆ తర్వాత కుటుంబ కలహాలు కావచ్చు, అత్తమామల గొడవలు కావచ్చు, లేకపోతే కట్నాలు, ఏవో ఒకటి ఈ లోకంలో ఏది కాకపోతే క్రైస్తవులని చెప్పి ఈరోజు మీరు ముగ్గేయట్లేదని చెప్పి ఇంట్లో ఓనర్స్ పెట్టుకోవచ్చు. మనతో ఎక్కడి నుంచైనా రావచ్చండి. సో వరద అనేది శ్రమలు ఈ లోకములో, వాన వరదలు యొక్క. రెండవది గాలి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి అటు ఇటు వీస్తూ ఉంటుంది. కనుక ఇలాగున ఈ గాలి దేనికి సూచనగా ఉందంటే సైతానుకు సూచనగా ఉంది. అపవాది గాలి ఎప్పుడు కనిపిస్తుందా? అది మన లోపల అంతరంగంలో కోరికలు, వాంఛలు, పవిత్రమైనవి, చెడు పని చేయాలని, తాగాలని, అది చేయాలని, ఇది చేయాలి, అదంతా గాలిలాగా శోధన వస్తుంది. ఇక మూడవది వర్షం ఏమిటంటే ఇది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మనుషుల నుంచి, సైతాన్ నుంచే కాదు, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడు కూడా పరీక్షిస్తాడు. కనుక మీరంతా స్కూల్లో, కాలేజ్ అయితే మీ కాలేజీలో ఎగ్జామ్ పెట్టలేదా? మీకు ఇచ్చేసారు సర్టిఫికెట్లు, పెట్టారుగా ఎగ్జామ్ పెట్టినాకనే క్వాలిఫై అవుతాం. దేవుడు కూడా పరీక్షలు పెడతాడు. ఈ బిడ్డకు ఎంతవరకు నీతి ఉందో అని చెప్పి, ఎంతవరకు భక్తి ఉందని, ఎంతవరకు పరిశుద్ధత ఉంది, ఎంతవరకు యథార్థం, దేవుడు ఒక పరీక్ష పెడతాడు. అది వానాది. కానీ నువ్వు నిలబడాలంటే, చిన్న అనారోగ్యం వస్తే చర్చిలో వదిలిపెట్టేసేవాళ్ళు ఉన్నారు కదా. చిన్న అనారోగ్యం వస్తే పోయి ఇంకేదో దిక్కుమాలిన పని చేసేవాళ్ళు. సో ఈరోజు బైబిల్ చెప్తుంది వరదలు వస్తాయి మనుషుల నుంచి, గాలి వస్తుంది తాను, ఆ తర్వాత వర్షము, దేవుడు పరీక్షించే పరీక్షలు వస్తాయి. కనుక శ్రమ, బాధ, దుఃఖము, వేదన, ఆ తర్వాత అనారోగ్యము, ఆర్థిక కష్టాలు, ఆ తర్వాత ఇరుగు పొరుగు నుంచి సమస్యలు, ఇవే కాక భయంకరమైన హింస. ఈరోజు మణిపూర్లో హింస రాలేదా? ఎంతమందిని చంపేశారు క్రైస్తవులను. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, దీన్ని దేవుడు ఒక్క మాటలో చెప్పాడు, వాన కురిసి వరద వచ్చి గాలి విసరగా అది పడిపోయేనో. ఎందుకు పడిపోయిందంటే, ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నది పడిపోయిందంటే, కట్టడంలో తప్పు లేదు, డబ్బు పెట్టడంలో తప్పు లేదు, ప్రయాసపడి తప్పు లేదు. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే బేస్ సరిగ్గా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు ముగించే ముందు ఒక్క చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక అమ్మాయికి పెళ్ళైతే ఏం చేస్తారని పెళ్లి కార్డు ప్రింట్ చేశారు, పెళ్లి కార్డు ఇచ్చారు. పెళ్ళి జరిగింది. మంచి దేవుని మందిరంలో, చర్చిలో జరిగింది. చర్చ్ బిల్డింగ్లో జరిగింది. చాలామంది ఇచ్చేశారు, దీవించారు, ఆస్వాదించారు. ఆ పెళ్ళి అయిపోయాక ఒక నెల రోజుల్లోనే ఆ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒక రోడ్డు మీద భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది. ఆ యాక్సిడెంట్ విన్న వాళ్ళ తల్లి, ఆ అబ్బాయి తల్లి వెనక్కి పడిపోయి ఏడుస్తూ ఉంది, తల కొట్టుకొని ఏడుస్తుంది. నా కొడుకు పెళ్లి చేస్తే ఇంకా వార్త రాలేదు. ఆ పిల్లోడి ఆ యాక్సిడెంట్ అయినాక చచ్చారా బతికారా ఏమీ తెలియదు. హైదరాబాద్లోకి జరిగితే వాళ్ళని అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు కొట్టుకొని ఆ తల కొట్టుకొని, అయ్యో నా పెళ్ళి అయినాక ఇంత తొందరగానే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు, ఖైరతాబాద్లో కింద పడ్డారు. ఆ తర్వాత ఆ పరిస్థితుల్లో ఆ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ చావలేదండి. వాళ్ళకు కొన్ని ఇంజరీస్ తగిలినాయి, బ్రతికిపోయారు. కానీ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే, నాలాంటి వాళ్ళకు తెలుసు. నేను ఓపెన్గా కూడా అంటాను కనుక, నేను కొబ్బరికాయ సెంటర్లో కొడతాను కనుక, అటు ఇటు కొట్టాను. నాకు అస్సలు ఇది లేనే లేదు కనుక నేను చెప్పాను, ఇది ఇంతే కావాలని. ఇంకా నయ్యం బతికారు కనుక సావకుండా. ఎందుకో తెలుసా, ఆ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకొని, మరి దేవుడికి ఎంత కదండి అంటారు కదా, విధి వంచిస్తుంది, విధి చూడలేకపోయింది. పేపర్ వాళ్ళు ఏది పడితే రాస్తారు కదండి. విధి చూడలేకపోయిందంట, కళ్ళు కుడతాయంట విధికి కదా. అయ్యో పారాణి ఆరకముందే కదా, పారాణి ఆరకముందే ఆమె పర్వతాపూర్ దాటిపోయింది అంటారు. ఏమి రాస్తారండి కదా, రాసుకోవచ్చు, విలేకరులు ఎంతైనా రాయొచ్చండి. కానీ దేవుడికి ఏముండదు. దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా అండి, వాళ్ళ బ్రతుకులో పెళ్ళి తప్పు కాదు, పెళ్లి కార్డు ప్రింట్ చేసుకోవడం తప్పు కాదు, పెళ్లి మందిరంలో చేయడం తప్పు కాదు, దైవ సేవకుల చేత పెళ్ళి చేపించడం తప్పు కాదు, మంచి విందిచ్చి చేయడం. ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలకు పెళ్లి చేస్తారు కదా, అది ఎంత దీవెన, ఆశీర్వాదం. పరలోకం నుంచి దేవుడిచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ వైఫ్ అండ్ హస్బెండ్. దేవుడు ఆదాము వలనే దేవుడు ఇచ్చేసాడు, బ్లెస్ చేశాడు కనుక. అలాంటిది బైబిల్ చెప్తుంది. తప్పు కాదు కదా అంటే, ఒకటి వాళ్ళు ఆ పెళ్లి కార్డుకి ఏం చేశారు తెలుసా అండి, పైన ప్రింట్ చేస్తారు ఏమనంటే పరిశుద్ధ వివాహ ఆహ్వానము.
ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇంతవరకు ఏ మతంలో పరిశుద్ధ వివాహం అని ప్రింట్ చేయరు తెలుసా అండి? అవి పరిశుద్ధమైన కావేనా? ఆలోచించండి. ఏ మతస్థుడు కూడా వేసుకోడండి తెలుసా అండి? ఎవడు వేసుకోలేడు కూడా. యేసుప్రభు బిడ్డలు పవిత్రంగా నిష్కళంక పాపము లేకుండా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఎలాంటి ఆ యొక్క శాపగ్రస్తమైన పనులు పెళ్లి కాకముందు చేయకుండా వాళ్ళని చెయ్యాలని చేసుకోవాలని పరిశుద్ధ వివాహం బైబిల్ నమ్ముతుంది. ఈ పరిశుద్ధ వివాహమే బైబిల్ సమ్మతిస్తుంది. బాప్తిసం తీసుకుని ఇద్దరికి కూడా చేస్తుంది. కనుక ఆలోచించండి, ఏ మతస్థుల్లో కూడా లేదు. ఇంకా వాళ్ళకు పెళ్ళిళ్ళు అంటే ఏంటి? 2 బొమ్మల్ని పెట్టి రెండిటికి కళ్యాణం 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 చేసి. దేవుడు ఆదామవ్వ పెళ్లి చేశాడు, బైబిల్లో ఉంది. ఆదామవ్వలు దేవుడు పెళ్లి చేస్తారా? ఈ దేవుళ్ళు పెళ్లి చేసేవాళ్ళు ఎందుకు ఆలోచించరు? బ్రెయిన్ జీరో, అది చీకటి ఉంది అక్కడ. కనుక 2 బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ ఇద్దరిని కదా మరి హనీమూన్ కూడా పంపించేస్తారు. ఏమి దిక్కుమాలిన మతాలండి. ఏ తండ్రి పెళ్ళి బిడ్డలు చెయ్యరు, తండ్రి బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తారు కదా తల్లిదండ్రులు. మరి మనమేంటి దేవుడు పెళ్ళిళ్ళు చేయడం? ఆడికి అవి కట్టించి అని చెప్పి అవి చేసి కామెంటరీ ఇవ్వడము. అవి 2 బొమ్మలు అవి కదండి. అవి బొమ్మలు ఇటు చూసుకుంటే కూడా తెలియదు అది ఇది పెడితే. అంత దిక్కుమాలిన. బైబిల్లో ఉందండి హోలీ మ్యారేజ్. యేసు ప్రభు దేవుడు చేశాడు. ఆయన ఆదాము అవ్వల మ్యారేజ్ హోలీ మ్యారేజ్. వాళ్ళు పాపంలో పడిపోలేదు. ఇప్పటికి అదే కోరుకుంటున్నాడు దేవుడు. చివరికి యేసునే ఆ యొక్క పరలోక వరుడుగా పోలుస్తూ భూమి మీద ఉన్న మానవులందరూ వధువు అని చెప్పి, అంటే పరలోకానికి తీసుకెళ్ళడానికి ఇంత స్పష్టంగా ఉంటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుల మ్యారేజ్ హోలీ మ్యారేజ్ అని బైబిల్ నమ్ముతుంది. అదే చేస్తారు. కనుక నేను ఇందాక చెప్పిన ఆ రోడ్డు మీద పడి ప్రాణాలు పోతాయని వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? నేను చెప్పాను ఇవన్నీ తప్పు కాదు, పెళ్ళి తప్పు కాదు, పరిశుద్ధ వివాహం అన్నీ కూడా సేవకులు కానీ వాళ్ళు చేసిన ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? ఆ అమ్మాయి అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకుర్రు. ఫస్టే చేసుకున్నాక ఏం చేశారు? వాళ్ళు మంచిగా తిరిగేసి వచ్చారు. వచ్చినాక వీళ్ళు శుద్ధపూసల్లాగా ఆ తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళందరూ మనుషుల్ని మోసం చేయటానికి, మా వాడు లేచిపోయాడు, మాది లేచిపోయింది, మా కూతురు అని చెప్పైతే సిగ్గుపోద్దని ఇద్దరు కలిసి పెళ్లి కార్డు ప్రింట్ చేశారు. పెళ్ళి అయినాక ప్రింట్ చేశారు. తప్పు కదండి ఇది? దేవుడు అంటున్నాడు, ఎరా నాకేనా మెలకన్ను? నాకైనా మెల్లకన్ను ఉందారా? నాకు నేను గుడ్డోళ్ళ కళ్ళు ఇస్తాను రా, కోటి కోటి పక్షులకు జంతువులకు కళ్ళు ఇస్తాను. నేను కన్నులు ఇచ్చిన డేగకు 2 కిలోమీటర్ల నుంచి కనిపిస్తుంది, నాకు కనిపేదా? ఇంత దుర్మార్గులు రా మీరు. పెళ్ళి అయినాక పెళ్లి కార్డు పెళ్లి చేస్తారా? చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ చేశారు? పరిశుద్ధ దేవాలయంలో చేశారు, అంటే చర్చిలో చేశారు. మళ్ళీ చేసింది ఎవరు? ఫాదర్లే. వేసుకుంటారు, నైటీలు వేసుకుంటారుగా, కండవారు కప్పుకొని. పాస్టర్లే తప్పుదే చేయొచ్చు వాళ్ళు దేవుని మీద. చేసినాక ఏమైందండి? దేవుడి ఆత్మ మండిపోయింది. సావాల్సింది ఆ రోజు వదిలేశాడు దేవుడు, కనికరంగల దేవుడు. నేను చెప్తున్నాను, నువ్వు ఏదైనా చేయి కానీ దాని బేస్ సరిగ్గా ఉండాలి. ఈ భూమి మీద బైబిల్ చెప్తుంది, దేవుడిలో దేవుడి రాజ్యంలో కట్టుకోవటానికి ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఆషామాషిగా కాదు. నీవు క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటేనే నీవు బ్రతుకులో కడ వరకు నిలుస్తావు. రేపు మరణం వస్తుంది, తీర్పు వస్తుంది, అగ్ని గుండం రాబోతుంది మనకు. ఇవన్నిటిని జయించి ఎవరు మోక్షానికి వెళ్తారంటే క్రీస్తు అనే బండ మీద. మరి క్రీస్తు అనే బండ కాకపోతే లోకమంతా ఇసుకనే, ఏ మతమైన ఇసుకనే. అది ఏ మతంలో నమ్మినా కానీ. అందుగురించి సువార్త ఇంత ప్రకటిస్తున్నారు ప్రపంచంలో. ప్రతి మత విశ్వాసాలు, దేవుళ్ళు దేవతలు ఇసుక కొట్టుకొని పోతారంతే. కానీ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే చర్చికి వచ్చి కూడా వాటి మీద కట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. ఇక ఇసుక అంటే ఈ లోకంలో ఏ మతమైనా సరే దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ చర్చిలోకి వచ్చి ఇసుక మీద కట్టకూడదు. నువ్వు చర్చిలో క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు బోధ మీద కట్టుకోవాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒక సర్వే చేశారు. ఆ సర్వే గురించి నేను ఒక్క నిమిషం చెప్తాను. ఆ పేపర్ నా దగ్గర ఉంటే, ఒక దేశంలో సర్వే చేశారండి. ఆ సర్వే చేసిన ఆ సర్వే చేసిన వాళ్ళ పేరు కూడా ఏంటో తెలుసా అండి? బర్నా రీసెర్చ్ గ్రూప్ అని 2002లో చేశారండి. ఒక క్రిస్టియన్ కంట్రీలో చేశారు. చేసి క్రిస్టియన్స్ని అందరినీ రోడ్డు మీద అడుగుతారు కలికి బాగుందా అంటే కదా, ఇంకా నాకు వామిటింగ్ కాలేదన్న నేను. ఎవడో అడిగితే నన్ను సినిమా చూడంగానే అడుగుతారండి కదా. టూత్ పేస్ట్కి అడుగుతారు, పేస్ట్లో ఉప్పు ఉందా లేదా అని. ఎన్ని అడుగుతారండి కదా. చాలామంది అడుగుతారు, ఈ జుట్టు నీది ఒరిజినల్ అని అడుగుతారు. తన్నుడు తంతారా నేనని చెప్తాను. మీరు జుట్టుకి ఏం వాడుతున్నారని ఎన్నెన్నో అడుగుతారండి. తప్పేం లేదు, అడగచ్చు కదా.
ఇంకా కొన్ని దిక్కుమాలిన ఈ చర్చిలు, ఈ పాస్టర్లు వాళ్ళు ఉన్నారు కదా, పనికిమాలిన బయటికి రాగానే ఆరాధన ఎట్లా జరిగింది, వాక్యం ఎట్లా ఉంది అని చెప్పి మైకులు తీసుకొని అడిగి ఈరోజు ఆ కార్పొరేట్ కుక్కలు కోట్లకు పడగలెత్తారు. మీటింగ్ పెట్టంగానే అక్కడ మైకులు పెట్టేవాళ్ళు, పెట్టి బాగుంది, ఓ అన్న ఏం చెప్పాడు, ఏం పాటలు, ఏం ఏదో సూపర్ సక్సెస్. మీటింగ్లు బయటకు వస్తా, అరే కన్నీళ్ళు పశ్చాత్తాపంతో రావాలి అక్కడి నుంచి కదా. నా బతుకు ఎట్లా ఉందని ఒక గాస్పల్ మీటింగ్లో ఒక సేవకుడు మాట్లాడితే, బ్రతుకు మార్చుకోవడానికి, తప్పులు సరి చేసుకోవడానికి ఎట్లా బయటకు వస్తున్నారంటే సినిమాలు చూసినట్టు, సాంగ్ సూపర్ కదా, వాక్యం సూపర్ అంటాడు. సో ఈరోజు సర్వేలు అవి చేయొచ్చా అండి? ఇప్పుడు బయటికి వెళ్ళి వాడని చర్చ అడిగాడు అనుకో కదా, ఎట్లా ఉంది వాక్యం అంటే అనాలి, లోపలికి పోయి వినరా అనాలి. మనం ఏముందండి కదా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే రీసెర్చ్ గురించి వచ్చింది కనుక దయచేసి రీసెర్చ్లు అన్నీ మనుషులు వాడతారు. అయితే ఆ దేశంలో అది క్రిస్టియన్ కంట్రీ, రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి మైక్ పట్టుకొని వాళ్ళు వెతికి అడిగితే 48% అండి క్రిస్టియన్స్, వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు, అక్కడ వాళ్ళు క్రిస్టియన్ కంట్రీ, చర్చికి అని కదా క్రిస్టియన్. వాళ్ళు అడిగారు గాస్పల్స్ ఎన్ని అటు పేర్లు చెప్పమన్నారండి. సువార్తలు ఎన్ని అంటే తెలియదండి. 48 మందికి చర్చికి వెళ్ళే వాళ్ళకు క్రిస్టియన్స్కి మత్తయి, మార్కు, లూకా, యోహాన్ తెలియదండి. ఇది కనుక ఆ తర్వాత ఇంకొకటి 52% క్రైస్తవుల్లో ఆ దేశంలో వాళ్ళని అడిగారు, ఏమని అడిగారంటే యేసుప్రభు శిష్యుల పేర్లు ఒక 2-3 చెప్పండి. పేతురు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమె, నతానియేలు కదా, ఇవన్నీ పేర్లు నేను పాస్టర్ కనుక నేను చెప్తున్నాను, అందరికీ కూడా ఉండాలి. 2 పేర్లు తెలియదు యేసుప్రభు అపోస్తుల పేర్లు. చర్చికి వెళ్తున్నారు, ఏండ్ల నుంచి వెళ్తున్నారు, ఏండ్ల నుంచి క్రిస్టియన్స్. ఆ తర్వాత మూడోది వాళ్ళు చేసే సర్వే 60% మంది అండి, 60% మంది 10 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. నేనే దేవుడు, నీవు తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని మొదటి ఆజ్ఞ నుంచి నీ పొరుగువానిది ఏది ఆశించకూడదని. 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు రావండి. 5 ఆజ్ఞలు బైబిల్లో అవి తెలియవు. క్రిస్టియన్స్ వాళ్ళంతా. ఇక ఆ తర్వాత ఇంకొక పర్సెంట్ వాళ్ళు చూశారు, 61% ఆ దేశంలోని ప్రజల్లో 61% మందికి ఏం తెలుసండి, వాళ్ళని అడిగారంట కొండ మీద ప్రసంగం ఎవరు చేశారంటే వాళ్ళు ఏమన్నారంటే బిల్లి గ్రహం చేశారన్నాడంట. మన దగ్గర సరే ఆ దేశం, మనం కొండ మీద ప్రసంగం ఎవరు చేశారంటే ఏసన్న గారు చేశారంటే, కొండ మీద ప్రసంగం భక్త సింగ్ గారు చేశారా? వాళ్ళు మహాభక్తులు కదండి, చాలా గొప్ప సేవకులు భారతదేశంలో. మన దగ్గర చాలా గొప్ప వాళ్ళు చెప్పాలి, సాధు స్నేహితులతో పాటు ఇంకెంతోమంది ఉన్నారు. కనుక ఈరోజు అంతా కుప్ప చెత్తగాళ్ళంతా సూట్లు వేసుకొని ఉన్నారే, ఈడెవడు అసలు సేవకుడు, పాస్టర్ కూడా కాదు. కానీ ఆ దేశంలో బిల్లి గ్రహం గారు ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి 5, 6, 7 బిల్లి గ్రహం చెప్పాడంట. ఎంత భయంకరం. ఎందుకు చెప్తానంటే చాలామంది ఈరోజు యేసును ఇస్కరియోతు యూదాలాగా వెంబడిస్తున్నారు. వాళ్ళ యొక్క బేసు బండైన క్రీస్తు కాదు. మాటలు చెప్తారు. చర్చికి వెళ్తున్నారు, 10 ఆజ్ఞలు తెలియదు కదండి. చర్చికి వెళ్తున్నారు, ఒక అపోస్తులు 2 పేర్లు తెలియదు. చర్చికి వెళ్తున్నారు క్రైస్తవులని, బైబిల్లోని 4 స్వార్థలు తెలియదు అసలు. అందుగురించే నేను ఆ భారం నాకు ఉంది కనుక నేను బైబిల్ స్టడీ రన్ చేస్తాను. సరే చెత్త చెలగా అంతా వచ్చి పోతూ ఉంటుంది, నేను ఫిల్టర్ అయిపోతారు. కానీ నా బిడ్డల్ని నేను పరలోకానికి తీసుకొని వెళ్ళాలి కదా. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఎవరు బాధపడద్దు. మీ బ్రతుకులో ఇసుక మీద కట్టుకుంటున్నారేమో, జాగ్రత్త. ఒక శ్రమలు వస్తాయి, హింసలు, బాధలు వస్తాయి, ఊరికేనే కూలిపోతాం. మీరు కట్టుకున్న దినాలు, శ్రమపడ్డ దినాలు, ప్రయాసపడ్డ దినాలు, ఖర్చు పెట్టిన దినాలు, మీ సమయం అంతా వృధా అయిపోతాం. ఒక్క పాటు బైబిల్లో ఉంది, ఆ ఇల్లు కూలేను దాని పాటు గొప్పది అంటే చాలా లాస్ అయిపోతున్నారు. కానీ ఎంతమంది క్రైస్తవులు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాటలు ముగిస్తున్నాను. బైబిల్లో 2 రెఫరెన్సెస్ తీసుకోండి. మొదటిది యూదా పత్రిక 20వ వచనం చదవండి. ప్రకటన కంటే ముందు ఉంటుంది, రెవల్యూషన్ కంటే. చదువుతారు ఎవరైనా? ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎంత మంచిగా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమై. ఈ చర్చిలో ఏమంటారో పోయి మళ్ళీ మీరు ఒకవేళ దాని మీద కట్టుకోకపోతే ఇసుక మీద కట్టుకున్నట్టే మన బతుకు, ఇసుక మీద కట్టుకున్నట్టే. చర్చిలో దేవుడు చెప్తాడు కనుక ఎవరికి పక్షపాతం లేదు, అందరికీ సమానమే. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ గద్దిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ హెచ్చిస్తాడు, అందరినీ పొగుడుతాడు దేవుడు. అదేమీ లేదు దేవునికి. కానీ మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోవాలి, లేదా మీ బ్రతుకులు కూలిపోతాయి. దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం విడవబడతాం, మీ భూమి మీదే నాశనం అయిపోతాం కనుక ఇది చెప్తున్నాడు. తర్వాత 2వ ఎఫెసీ పత్రిక 2:20 చూడండి. క్రీస్తు యేసే
ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేయబడిన పునాది మీద మీరు కట్టబడి, యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు కదా, క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి, ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు మీద నువ్వు కట్టుకుంటేనే తర్వాత అపోస్తులు ప్రవక్తలు నాలాంటి పాస్ట్ నేను కాదు కానీ అపోస్తుల బోధ అవన్నీ విని నువ్వు కట్టబడతావని చెప్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 రెఫరెన్సెస్ గుర్తుపెట్టుకొని యేసు చెప్పిన ఒక ఉపమానంలో ఏముంది, ఎందుకు ఈరోజు క్రైస్తవ బ్రతుకులు కూలిపోతున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, కొండ మీద సిలువ వేయబడిన యేసుక్రీస్తు, ఆయన అందరు వినండి జాగ్రత్తగా, కొండ మీద సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఆయన తన రక్తము ప్రాణము ధారపోసి ఏం కోరుకున్నాడంటే, బండ అయిన క్రీస్తు మీద నీ బ్రతుకును కట్టుకో. తప్పుడు దొంగ బోధలు, అబద్ధ బోధలు వాటి మీద కట్టుకోవద్దు బిడ్డ. కొండ మీద ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రజలు బండ అయిన ఆయన మీద కట్టుకోవటానికే దేవుడు ఆయన బండగా ఉన్నాడు. క్రీస్తు పోయి బండల్ని మొక్కుతున్నారు, రాళ్లను మొక్కుతున్నారు, రాళ్లను దేవుళ్ళుగా దేవతలుగా చేసుకో. వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ గతి సరే వదిలేసేయండి. కానీ కొండ మీద ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు బండ మీద నీ బ్రతుకును కట్టుకో. ఆ బండ క్రీస్తు అయి ఉండాలి. దానికి పక్కనుంటే నువ్వు ఇసుకలో కూలిపోతావు. ఎన్ని క్రైస్తవ బ్రతుకులు ఈరోజు అవమానంగా కూలిపోతున్నాయి. ఎందుకనంటే బైబిల్ చెప్తా, ఆ బండ క్రీస్తు కనుక. బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నాను. మనం బ్యాప్టిస్టు అనే బోధ మీద కట్టుకుంటే మనం ఉండము. పెంతికోస్తులు అనే ఒక బోధ ఉంది, దాని మీద కట్టుకుంటే ఉండము. సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ దాని మీద కట్టుకుంటే కాదు మనది. ఆ తర్వాత హెబ్రోను వాళ్ళు కూడా చాలా ఆ బోధ మీద కట్టుకుంటే లేదు. ఆ తర్వాత మెథడిస్టు అని ఉన్నాయి, ఇంకెన్నో ఉన్నాయి, వేలలో ఉన్నాయి. దేని మీద కట్టుకున్నా ఫినిష్, కూలిపోవడమే. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు చూస్తారా మాట? దయచేసి చూడకపోయినా వినండి. యేసు ప్రభు చదవండి, లేకుంటే అందరం చదువుతూ మాటలు ముగిస్తాం. ఈ మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయం ఆ మాటలు నాతో చెప్పండి. యేసు ప్రభు ఆయన ఈ ఉపమానంలో ఆఖరికి ఎందుకు చెప్పాడంటే, నువ్వు కట్టడం అంతా అయినాకనే నీ పరీక్ష ఉంటుంది. యేసు ప్రభు 5, 6, 7 3 అధ్యాయాలు మాట్లాడినాక ఆఖరికి ఎందుకు చెప్పాడంటే, చాలామంది ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ దినమంది అనేకులు వస్తారంట, ప్రభువా ప్రభువా మేము నీ నామాన్ని ప్రవచింపలేదా, నీ నామాన్ని దయ్యాలు వెలగొట్టలేదా, నీ నామాన్ని అనేకమైన ఇవన్నీ చేశాడుగా ఇస్కరియోతు యూదా, చేశాడు కదండి. బైబిల్లోనే ఉంది, బయట కాదు, బైబిల్లో ఉంది కనుక. చేసే ఏమయ్యాడు? వాడు నాశనం అయిపోయాడు కనుక అది చేయలేదు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా అని, నేను మిమ్మను ఎన్నడూను ఎరగడను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరు నాతో చెప్పండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద, ఆ బండ దగ్గర క్రీస్తు అని రాసుకోండి అండి, ఎవరికైనా పెన్ను ఉంటే రాసి పెట్టుకోండి. కనుక ఈ బండ అనేది క్రీస్తు కనుక ఆయన పోల్చబడి. బండ అంటే మళ్ళీ ఆ బండ ఎండ కాదండి, బండ అంటే స్ట్రాంగ్ కనుక. ఎవరైనా నీళ్ళు కట్టాలంటే ఎక్కడ కడతారు? పోయి లూజ్ సాయిల్లో కడతారా? కడితే ఏమైంది? ఇల్లు కూలిపోద్ది. కనుక సాలిడ్ అనమాట, అంటే గట్టిది అని అంతే అర్థం అక్కడ. బండ అంటే మళ్ళీ ఇంకేదో బండి కాదు. కానీ ఆ తర్వాత చెప్పండి, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది, పునాది వేరు బండ వేరు అండి, గుర్తుపెట్టుకోండి. మీరు పునాది వేరు బండ అనుకోవద్దు, బండ మీద పున వేస్తారు. అక్కడ 2 రాసుకోండి. బండ యేసుక్రీస్తు, పునాది అపోస్తుల బోధ. రాసేయండి అక్కడ, ఏం కాదు. బైబిల్లో నా బైబిల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, మొత్తం రాసి పారేస్తాను. అక్కడే రాసేయచ్చు చక్కగా. బండ యేసుక్రీస్తు, పునాది ఎవరు? అపోస్తులు. ఇందాక చదివారు కదా, సైలస్ చదివారు కదా, FSC 2:20లో అపోస్తులు. కనుక ఎవరు అపోస్తులు? యేసు ప్రభు అపోస్తులు. నేను ఎవడో చెప్పింది కాదు. ఈ పాస్టర్ ఇట్లా చెప్పాడు, ఆ పాస్టర్ చెప్పాడు, వాడిట చెప్పాడు, వేస్ట్. ఆ మాటలు ఎవరికి అవసరం లేదు. బైబిల్ క్లోజ్ అయిపోయింది. అపోస్తులు చెప్పిందే పునాదిగా తప్ప ఇంకేది లేదు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఇది చెప్తూ ఇప్పుడు 2వ చదవండి, చెప్తాను. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అని చెప్పాను.
అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు మేము ఇంకొక ఉపమానం నేర్చుకున్నాం ప్రభా చర్చిలో. యేసయ్యా, నువ్వు ఎంత స్పష్టంగా బోధిస్తున్నావు ప్రభా. ఇళ్ళు కట్టినవన్నీ నిలబడతాయి అనుకోవటానికి లేదు. ఇళ్ళు కట్టినాక పరీక్షింపబడతాయి ఆ ఇళ్ళు. కనుక వరదలు వస్తాయి, వాన కురుస్తుంది, గాలి విసిరి కొడుతుంది, అవి పడిపోతాయి. దాని యొక్క కట్టడము, దాని విలువ, దాని ప్రయాస, దానికి హెచ్చించిన డబ్బంతా కూడా కుప్పగూలి నాశనం అయిపోద్ది. ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా ఈరోజు మరి ఎన్నో మతాలు ఉన్నాయి. హైందవ మతం ఉంది, బౌద్ధవ మతం ఉంది, ఆ తర్వాత ఇస్లాం మతం ఉంది, ఈరోజు జైన మతం ఉంది, ఆ యొక్క యూదా మతం ఉంది, ఇంకా అనేక కన్ఫ్యూజన్ ఉంది, సిక్కు మతం ఉంది, ఎన్నో మతాలు ఉన్నాయి. వాటన్నిటిలోంచి యేసు ప్రభు క్లెయిమ్ చేస్తున్నాడు, చెప్తున్నాడు, నేను చెప్పగలుగుతాను, యేసు మాత్రమే బండ, అవన్నీ ఇసుక బోధలు. కనుక వాళ్ళు అనేక దేవుళ్ళని దేవతలు నమ్ముతూ మార్చుకుంటూ ఉంటారు. మనం ఎన్నడూ మారని క్రీస్తునే నమ్ముకుంటాం. కనుక క్రీస్తు బండ. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు మాట మీరు ఎక్కడ కట్టుకుంటున్నారు? ఇసుక మీద కడుతున్నారా? బండ మీద కడుతున్నారా? యేసును వెంబడించిన ఒక ఇస్కరియోతి యూదా కూడా నశించిపోయాడంటే, ఉరి పెట్టుకొని చచ్చిపోతే వాడి పేగులు బయటపడ్డాయి. కనుక దేవుడి యొక్క సన్నిధిలో ప్రభువా, అతని పేగులు బయటపడి మరి చచ్చిపోయాడంటే, నువ్వు అతన్ని ప్రేమించావు కదా ప్రభా, నువ్వు అతనికి అధికారం ఇచ్చావు కదా ప్రభా, అతన్ని ఒక శిష్యుడిగా అపోస్తులుగా పెట్టి అయినామనంటే, వాడు ఇసుకలాగా తన ప్రాచీన బ్రతుకులోనే ఆశల దురాశల మీద కట్టుకున్నాడు, ఉరిబెట్టుకొని చచ్చిపోయాడు. కానీ పేతురు మాత్రము సమస్తాన్ని వదిలిపెట్టి క్రీస్తు అనే బండ మీద తన బ్రతుకును కట్టుకున్నాడు. ఈరోజు మహిమలో పీటర్ పేరు ఎంతమంది పెట్టుకుంటారు ఈరోజు ప్రపంచంలో? ఒక్కడి పేరైనా ఇస్కరియోతు యూదా పెట్టుకోరు కదా. పేతురులాగున కట్టుకున్నాడు. మనము కట్టుకుందామా? ఎక్కడ కట్టుకుంటున్నాము? నిన్ను నువ్వు మోసపుచ్చే ఇసుకలో కట్టుకుంటే నశించిపోతావు. కానీ కొండ మీద ప్రాణం పెట్టిన ఆ యేసు అనే బండ మీద నువ్వు కట్టుకోవాలి. ఆ బండ ఈ వాక్యమే, ఆ బండ ఈ సత్యమే, ఆ బండ ఈ యొక్క రక్షణ అయిన యేసుక్రీస్తు యొక్క బోధనే. దీనికి తప్ప ఇంకా ఏ బోధ నమ్మినా, ఏ బోధ మీద కట్టుకున్నా కూలిపోతావు. మరి క్రైస్తవుల్లో ఎన్ని బోధలు ఉన్నాయి? ఆ యొక్క బ్యాప్టిస్ట్ బోధ, సిఎస్ఐ బోధ, మెథడిస్ట్ బోధ, పెంతుకు అన్ని బోధలవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే వదిలిపెట్టేసేయాలి. ఒక్క బోధ చాలు, యేసు ఇచ్చిన బోధ, ముద్రింపబడిన బోధ. ఈ బోధ మీద మన బ్రతుకును కట్టుకుంటే మనం కూలిపోకుండా నిలబడతాం కదా. ఒక ఇల్లు కడితే 100 ఏళ్ళు ఉంటుంది కదా. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే 1000 ఏళ్ళు ప్రభుత్వం బ్రతుకుతావు, మోక్షంలో ఉంటావు, సదాకాలం ఆయనతో ఉంటావు. కనుక అలాంటి కృప దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఇంకా ఇసుక మీదనే ఉందా నీ బ్రతుకు? అయితే ఈరోజు ఆయన యేసుక్రీస్తుకు నీ ప్రాణాన్ని, నీ యొక్క ఆత్మను అప్పచెప్పు. ఆయన నిన్ను బండ మీద కడతాడు, నిన్ను నిలబెడతాడు. కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, అపాయాలు వచ్చినా, నీ బ్రతుకులో ఏ ఒక్క చీకటి ఆవరించినా నువ్వు బండ మీద కట్టుకున్న బిడ్డగా ఉంటావు. కనుక నిలబడి స్థిరంగా దేవుని మహింపరుస్తావు. బిడ్డ, ఆ బండ అయిన క్రీస్తు మీద కట్టుకో, ఆ బండ అయిన క్రీస్తు బోధ మీద కట్టుకో. దేవుడు నీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాను. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు నాయన బైబిల్లోని కొత్త నిబంధనలోని అయ్యా యేసయ్య నువ్వు చెప్పిన 46 ఉపమానాల్లో ఇంకొక పారబుల్ మేము నేర్చుకున్నాం ప్రభా. ఎంత స్పష్టంగా 2 ఇళ్ళు పోల్చి ప్రభా, ఏది కూలిపోయిందే నిలబడ్డదో చెప్పావు. కనుక దాన్ని ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరి హృదయాల్లో దీన్ని కట్టండి ప్రభా. అయ్యా, ఏదో తూతూ మంత్రంగా చర్చికి రావడమో, పాటలు పాడడమో, పాటల పుస్తకం లేకుండా పాటలు పాడడము, ఆ పాటే అసలు ఇష్టం లేకుండా బైబిల్ పట్టుకోవడము, దాంట్లో ఏది ఇష్టపడకుండా, అయ్యా ఇదంతా ఇసుక మీద కట్టుకునేదే నాయన, కూలిపోతుంది నాయన. అది కూలితే అది ఎవరు కట్టుకున్నారో వారి మీదే కూలుతుంది ప్రభా నాయన, అటు ఇటు కూలదు నాయన అది. కనుక ప్రభా, అలాంటి బ్రతుకులు ఎవ్వరు తమ తాము మోసపుచ్చుకోకుండా, క్రిస్టియానిటీ అంటే ఒక సండేగా, క్రిస్టియానిటీ అంటే ఏదో ఒక మతంగా తీసుకున్న వాళ్ళందరూ ఇసుక మీద కట్టుకుంటున్నారు ప్రభా. అలాగా కాకుండా బండ మీద కట్టుకోవడం అంటే అయ్యా మండే రోజు ప్రార్థన చేయడము, ఆ యొక్క ప్రేఫర్ ఇండియాలో ప్రార్థన చేస్తూ ఉంటారు నాయన. బండ మీద కట్టుకునే వాళ్ళు బుధవారం బైబిల్ స్టడీని బలపడుతూ ఉంటారు నాయన. బైబిల్ అయ్యా తండ్రి బండ మీద కట్టుకునే వాళ్ళు శుక్రవారం ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటూ నాయన వారు నాయన మళ్ళీ లోకంలోకి వెళ్ళి అబద్ధాలు ఆడుతూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ, మనుషుల్ని వంచిస్తూ, మోసం చేస్తూ అయ్యా వేషధారులుగా బ్రతకరు నాయన. వారు బండనే క్రీస్తు మీద కట్టుకొని మీరు అక్కడ కొరకు చూస్తారు నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు. ఆ యొక్క కష్టాలు వచ్చినప్పుడు అనేకులకు వారి ఇల్లే ఆశ్రయం అవుతుంది, వారి బ్రతికే ఆశ్రయం అవుతుంది.
కూలిపోయిన ఇంట్లోకి వెళ్ళిపోయి ఎవడు ఆశ్రయం పొందండి ఆయన. వర్షం వరదొస్తున్నప్పుడు ఈ కట్టబడ్డ ఇళ్లలోకి వెళ్తారు, కట్టబడ్డ బ్రతుకుల్లోకి వెళ్ళి ఆశ్రయం పొందుతారు. దేవా, మా అందరి బ్రతుకులు అలాగుండాలని ఈరోజు నువ్వు కడుతున్నావు నాయన. ఈరోజు క్రైస్తవులు ఎన్ని కోట్ల మందికి బ్లెస్సింగ్గా ఉన్నారు ప్రభా. దాంట్లో నేను కూడా నాయన అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలి. కూలిపోయిన బ్రతుకుగా కాదు నాయన, నిలబడ్డ బ్రతుకుగా ఉండి అనేకులకు ఆధారముగా ఆశ్రయంగా మా బ్రతుకులను మార్చుకోమని ప్రభా వాక్యం విన వారందరిలో అయితే నాయన ఎవ్వరు కూడా నా తండ్రి నాయన నిన్ను అయ్యా తండ్రి గాలికి వెంబడించకుండా ప్రభా నిజముగా నేను వెంబడించి కట్టుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ వాక్యం చెప్పే దాసుడుగా నా గురించి నీ మంచి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతి హృదయంలో నారుగడ్డ నీరు పోసి నిరంతరాలు ఫలింపచేయమని కొండ మీద ప్రాణం పెట్టి బండ అయిన యేసు మీద కట్టుకోమని చెప్పి ప్రాణం ఇచ్చిన మా ప్రేరక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.